చెయ్యంటే కొట్టావేంటయ్యా? రక్షించండి. రక్షించటమే కాదు, శిక్షించటం కూడా నాకు తెలుసు. త్రిమూర్తుల్లాగా నేను సృష్టిస్తాను, రక్షిస్తాను, ఎదురు తిరిగిన వాళ్ళని సంహరిస్తాను. మీరు మాకు చిన్న సహాయం చేయాలి. ఈ ఎల్లుండి జరగబోయే విశ్వాస తీర్మానం ఓటింగ్ లో మాకు మీరు అనుకూలంగా ఉండాలి. నేను ఒక గాంధేయవాదిని. ఉప్పు సత్యాగ్రహంలోనూ స్వతంత్ర పోరాటంలోనూ ఈ మహాత్ముడితో కలిసి పాల్గొనడానికి పుణ్యం చేసుకున్నవాడిని. ఆయన ఆశయాలను ఆదర్శాలను పాటిస్తున్నవాడిని. ఇలాంటి ఉల్ఫానా కొడుకులందరికీ నేను అండగా ఉండను. సత్యానికి అంగరక్షకుడిగా ఉండి ఎంతకాలం ఏం సాధించావు? పోనీ ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించావు? కోట్లకు కోట్లు దోచుకునే మంత్రులను తయారు చేశాడు. అయ్యా, మీరేం అనుకోకపోతే నేనిప్పుడు ఒక నగ్న సత్యం చెప్తాను. మేము చెమటోడ్చి సంపాదించిస్తున్న డబ్బులతోటే మీ రాజకీయ నాయకులు పెళ్లాలకి, ఉంపుడు గత్తెలకి చీరలు, లంగాలు, నగలు కొంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజల ముందు మాలాంటి వాళ్ళని దేశద్రోహులు, లంచగొండులని ప్రచారం చేస్తూ మీ నాయకులందరూ చేసే అక్రమాల్లో, అత్యాచారాల్లో 100వ వంతు కూడా మా వాళ్ళెవరూ చేయడం లేదు. మాకంత టైము లేదు. కారణం, వాళ్ళ విందులకి మందులకి మేము డబ్బు సంపాదించివ్వాలే. వీడు గాంధేయవాదంటూ సొల్లు కబుర్లు చెబుతున్నాడు. ఆ కడపరెడ్డి మనిషి వీడు. కడపరెడ్డి రాజకీయాల్లోనూ బిజినెస్ లోనూ ఆనా కొడుకే మాకు ముఖ్య శత్రువు. మా అడ్డు తొలగించడానికి అవిశ్వాస తీర్మానం పెట్టాడు. ఏయ్, నువ్వు మాకు అనుకూలంగా ఓటేయాలి, లేదా నీ శవం కూడా మీ వాళ్ళకి దక్కదు. మర ఫిరంగులతో తెల్లదొరలు చంపడానికి వచ్చినప్పుడు రొమ్ము చూపించిన తెలుగు బిడ్డను నేను. నన్ను బెదిరించద్దు. అయ్యగారు, సీఎం గారు వచ్చారు. నేను వస్తాను, వెళ్ళు. రాయ్, ఎవరికి ఈ విషయం తెలియకూడదు. మన పని అయ్యేంత వరకు ఈ నా కొడుకుని వదలొద్దు. లారా. నిజం చెప్పాలంటే పిచ్చెక్కిపోతుంది. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా గౌరవంగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. అయ్యో పానకాల స్వామి, రే గోవిందు, ఈయన మాట్లాడుతున్నావా? నానా గడ్డి కరిచి పదవి నిలబెట్టుకోవడం వల్ల ఏం సుఖం? మనకు ప్రజల్లో ఏం విలువ ఉంది? ఎమ్మెల్యేని తెచ్చి హోటల్ రూముల్లో దాచేసి పార్టీ ఫిరాయింపులు లేకుండా చూశాం గానీ రాష్ట్రానికి ఏం చేశాం? మీరు రాజకీయాల్లో ఎల్కేజీ. ఓట్లేసి మనకు అధికారం కట్టబెట్టిన జనానికి సారా సీసాలు, నోట్లు పంచిపెట్టాం. అది చాలు. ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదని నిర్ణయించడానికి మేమున్నాం కదా ముఠా నాయకులం. 600 సరే, విశ్వాస తీర్మానం ఓటింగ్ లో మనం గెలిచి తీర్తాం. ఏం సందేహించకండి, ఈ దెబ్బతో నామరూపాలు లేకుండా చేస్తాం ఆ కడపరెడ్డిని. ఓ, మీతో నాకు చావుచి పడింది. గోవిందు, మీ కక్షలు దమ్మిల కారణంగా ఆ పోలీస్ కమిషనర్ ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. వాడిని సస్పెండ్ చేయడం కాదు, కాలో చేయ తీసేసి ఉండాలి. నాతో పెట్టుకుంటే మటాష్ అని వాడికి తెలియాలి కదా. అవును, కొత్త కమిషనర్ ఆడదని విన్నాను. అలాగా? ఎవరు? ఢిల్లీ మాఫియా ముఠాలకి సింహస్వప్నంలా ఉండేది వన్ శ్రీదేవి. ఆంధ్రాకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడే మొదటి పోస్టింగ్. దేవైనా పర్వాలేదు, దేవుడైనా పర్వాలేదు, చార్జ్ తీసుకునే ముందు ఆవిడ్ని లైన్ లో పెట్టి మన పక్కకి లాక్కోవాలి. ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయాలి. ముఖ్యమంత్రి, మంత్రులు కాకుండా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అన్నయ్యకి సెల్యూట్ చేయాలి. అప్పుడే మాకు గౌరవం. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని గాని మంత్రిమండలిని గాని నిర్ణయించేది భుజంగరావేనని పత్రికల వాళ్ళు అంటున్నారు. అవును, అది నిజమేగా. నిజం కాదని మీరు చెప్పగలరేమిటి? నో, 7 కొండల వాడి మీద ఒట్టు నేను చెప్పలేను. నువ్వే కదా మాకు దేవుడివి. భుజంగం 12 గంటలకు ఇంట్లో ఉండాలి. అమ్మ భోజనానికి రమ్మని గట్టిగా చెప్పింది. ఏమనుకోకు, నేను బయలుదేరుతాను. వెళ్ళండి. పుణ్యాత్ములు గనక వేళకి భోజనం, నిద్ర అన్ని జరుగుతున్నాయి. మీరు పదవిలో ఉండడానికి నిద్రాహారాలు లేకుండా మేము అల్లాడుతున్నాం. ఏం గోవిందో? అవునవును. ఇక నేను ఇంకో మాట, కొత్త పోలీస్ కమిషనర్ నా పాకెట్ వాచ్ లా ఉండేటట్టు మీరే చూసుకోవాలి. ఆవిడ ఒక ఝాన్సీ రానని అందరూ చెప్తున్నారు. నేను ట్రై చేసి చూస్తాను. థ్యాంక్స్. వస్తాను. మా గాంధీ గారి బొమ్మ ప్రింట్ చేసిన నోట్లే కావాలని నేను పట్టుదలగా ఉన్నాను. అవి దొరికినాయి. థ్యాంక్ యూ. బోలో భారత్ మాతాకి జై. రంగమ్మ, గోవింద్, అదిగో చూసారా మనకున్న పవరు, పలుకుబడి. చార్జ్ తీసుకోవాలా? అంతకు ముందే అనుగ్రహం కోసం వచ్చింది కమిషనర్.
ఈవిడ పోలందేవి కిరణ్ బేడి అంటూ పొగిడారు ఆ? ఎంత భద్రకాళైనా బావగారి ముందు పిల్లైపోతుంది. ఆవిడతో చాలా మంది వస్తున్నారేమిటి? ఆ వాళ్ళంతా అసిస్టెంట్లు అయి ఉంటారు. హలో, ఐఎమ్ శ్రీదేవి, ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్. తెలుసు, ఏ కమిషనర్ చార్జ్ తీసుకున్నా ఇలా రావడం మామూలే. నువ్వు ఆ ఆనవాయితీ మారుస్తావేమో అనుకున్నాను, కానీ కరెక్ట్ గా వచ్చేసావు. పోతే నా పలుకుబడి గురించి చెప్పుంటారే, ఆయనే ముఖ్యమంత్రి గారు. చాలా గొప్పగా చెప్పారు. ఆ పరాయిదాన్లా అక్కడే నించుంటావే, లోపలికి రా. రండి, కమాన్. మా ఆయన గురించి మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. ప్రత్యేకమైన స్వభావం ఏంటి? స్నేహం చేస్తే ప్రాణం ఇస్తారు, పగబడితే ప్రాణం తీస్తారు. అందువల్ల అందరికీ మర్యాద, గౌరవం, ప్రాణభయమును. అది పురుష లక్షణం. అందువల్లేగా ఇంతమంది కట్టకట్టుకునే వారి అనుగ్రహం కోసం వచ్చాం. గివ్ ఇట్. ఏమిటిది? సెర్చ్ వారెంట్. మా ఇంట్లోనా? ఐఎమ్ సారీ, మీ ఇల్లు సెర్చ్ చేయడానికి తెచ్చిన వారెంట్ ఇది. ఏంటంటే ఏంటి నువ్వు అనేది? రే గోవింద, ఈ బుల్లెమ తమాషా చేస్తోందిరా. అన్నయ్య ఇల్లు మారిపోయి వచ్చి ఉంటుంది. అంతే. ఇన్స్పెక్టర్, కమ్ ఆన్ సర్చ్. ఆగు, ఆగు, ఆగు. ఆగు. ఎక్కడికి? ఒక్కరిని కూడా పైకి వెళ్ళడానికి వదలను. ఏయ్ పుస్కి, ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ ఇక్కడ చేతులు కట్టుకుని నుంచోవలసిందే. ఈ పోలీసులందరినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఆడదాన్ని చూడకుండా చీల్చి Shut up, you bloody. నాకు తెలుసు, నువ్వు విసిరేసే ఇంగిలి మెతుకుల కోసం ఎదురు చూస్తూ జీవించే రాజకీయ నాయకులు, మంత్రివర్యులు నీ ముందు కుక్కలా తోకాడించుకుంటూ నిలబడతారని. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నీ కనుసన్నల్లో మెలుగుతోందని తెలుసు. బట్ ఈ శ్రీదేవి ముందు ఎలాంటి కొమ్ములు తిరిగిన వాడైనా సరే కుక్క పిల్లలా మారాల్సి. దిగబే. కమాన్. నా సంగతి నీకు తెలియదు. నడవరా. భ్రమరాంబదేవ, శ్రీదేవి కాపాడని కాళ్ళెట్టుకోండి. కమాన్. ఇక్కడ ఎత్తుకండి. Come on. ఈ గదిలో ఎత్తుకండి. మీరు ఇక్కడండి. Come on. నాతో చెలగాట్లాడడం మంచిది కాదు. ఆటలు కాదు మిస్టర్ భుజంగం, ఇదంతా మా డ్యూటీ. డ్యూటీయో దోసగా పచ్చడా? మీ కమిషనర్ ఇప్పుడు సస్పెండ్ చేయడానికి మా అన్నయ్య ఫోన్ కొడితే చాలు. కొట్టు సీఎంకి. సారీ మిస్టర్, మీరు ఎప్పుడు ఫోన్ చేయాలో నేను చెప్తాను. మంచంలో అరలు పెట్టేసినారు. పట్టుకో పట్టుకో. అయ్యో, ఇదంతా మా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వేం తీసుకున్నా ఏ నాకు నేను చెబుతా కదా, తీసుకెళ్ళండి నాతలకి. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణేత భుజంగరావు, రాజకీయ భీష్మాచార్యుడు, సద్గుణ సంపన్నుడు, దానకర్ణుడు. నీ బతుకు బజారు పాలు కావడానికి ఈ ఆధారాలు చాలు మిస్టర్. ఏ ఆఫీసరు, నా పవర్ ఏంటో నీకు ఇంకా తెలియదు. ఇవన్నీ తీసుకుపోవడానికి నేను అనుమతించను. నీ అనుమతి ఎవరికి కావాలి మిస్టర్ భుజంగరావు? ఈ ఫైల్స్ ఉంటే చాలు, నువ్వు ఒక క్రిమినల్ అని ప్రూవ్ చేసి శిక్ష వేయించడానికి. భద్రకాళి, భయపడకు. ఈ భద్రకాళి తన కోసం ఇవన్నీ తీసుకుపోవడం లేదు. ఇవన్నీ నీ కష్టార్జితమే అయినట్టయితే కోర్టు వద్ద తిరిగి ఇచ్చేస్తారు. కమ్ ఆన్, టేక్ ఇట్. దుర్గమ్మ తల్లి, అంత పోయింద్రా. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం తెచ్చినా ఏం చేయలేకపోయారు. ఒక్క ఓటుతో తీర్మానం వీగిపోయింది. 5 సంవత్సరాలు మేం పదవిలో ఉంటాం. అవిశ్వాస తీర్మానంలో గెలిచినందుకు మీరెవరికైనా రుణపడున్నారా? ఉన్నాను, ఒక్కరికి రుణపడున్నాను. ఎవరికి? భగవంతుడికి. ఆ. హలో, ఎవరు? నీ రంకు మొగుండి. రే 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 రే, పుణుకులు అమ్ముకున్న నాయాల. గెలవగానే నీ బుద్ధి చూపించావే. ఏమిటో బొచ్చు. రే 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 రే, పుణుకులు. నువ్వు 5 ఏళ్లు ఆ కుర్చీలో కూర్చోడానికి నేనెంత డబ్బు ఖర్చు పెట్టారా? అలాంటి నాకే చూపించావు కదూ. ఏం జరిగింది? ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చుట్టచుట్టుకెళ్ళింది, అది నీకు తెలీదు? ఏ అమ్మాయి? మీ అమ్మ రంకుమ్మగుడున్నాడే, వాడి మొదటి పెళ్ళానికి పుట్టిన అమ్మాయి. ఓ, ఏం జరిగిందో చెప్పు. చెప్పడం కాదు, అక్కడికొచ్చి
చెడమడ చెప్పు తీసి కొడతాను. ఆ, కొత్త కమిషనర్ ఒకటి ఈ ఊరు వచ్చిందిగా, అది మా ఇంటికొచ్చి హనుమంతుడు లంకాదహనం చేసినట్టుగా ఇల్లంతా నానాబీపత్వం చేసి వెళ్లిపోయింది. కొన్ని కోట్ల విలువైన బంగారం డబ్బు అది దోచుకుపోయింది. దాని గురించి కూడా నాకు దిగులేదు. నా ప్రాణం కంటే విలువైన కొన్ని రహస్య డాక్యుమెంట్ తీసుకుపోయింది. కడపరెడ్డి ఆ? కడపరెడ్డి ఇదిగో ఇదంతా కడపరెడ్డి గారు కక్షతో చేయించిన పని. ఆ, నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ లేదు, గామా లేదు. నీకు నేను 2 గంటల అవకాశం ఇస్తున్నాను. ఆలోగా అది దోచుకుపోయినవన్నీ ఇచ్చి క్షమాపణ అడగలేదో, ఏ ముఖ్యమంత్రి, నువ్వు మా ఇంటి ముందు ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. Hello, Sridevi IPS here. Sir, I'm the real Sridevi IPS. What is shocking news? I just cannot believe it. Sir, but I have taken charge just now. Subordinates పేర్లేంటో కూడా నాకు తెలియవు. Yes, sir. Yes, sir. Definitely, sir. Thank you, sir. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. ఐఎమ్ సిఐ మన్మథమూర్తి ఎస్ఐ. సిఐ మన్మథమూర్తి ఎస్ఐ. పేరేమిటి తిరకాసుగా తలకిందులుగా ఉంది? సారీ మేడం, సిఐ నా ఇనిషియల్, ఎస్ఐ నా డిసిగ్నేషన్. ఎవరి భుజంగరావు గారు? గవర్నరు, ముఖ్యమంత్రి, నాయకులు, మాఫియా లీడర్లు అందరికీ కలిపి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంది భుజంగరావుకి. కృష్ణ భగవానుడు గోవర్ధనగిరి ఎత్తినట్టు తన చూపుడు వెళుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోకుండా నిలబడుతున్న అపర చాణక్యుడు, కలియుగ శకులు లాంటి ఓ కోటీశ్వరుడు. హూ ఇస్ దట్ బిచ్? ఎవరు మేడం? నా పేరు వాడుకుంటున్న మనిషి. మీ పేరుతో జెరాక్స్ కాపీ వచ్చింది. Yes. నేను ఛార్జ్ తీసుకోవడానికి ముందే నా పేరు పెట్టుకుని ఒక ఆడది లూటీ చేసింది. ఈ భుజంగరావు ఇంట్లోనే కొల్లగొట్టుకుపోయింది. ఆ మనిషి ఆట బొమ్మ లాంటిది అయింటుంది. రాఘవేంద్ర స్వామి, పిల్లల్ని కనడానికి ఆడవాళ్ళు ఉందని అనుకున్నాను. లూటీలు కూడా మొదలెట్టారా? నా గురించి దానికి తెలియదు. ఢిల్లీలో అధోలోక సామ్రాజ్య చక్రవర్తుల్ని, రాజకీయ ముసుగులో బతికే నయవంచుకుల్ని వీధుల్లో చెప్పుతో కొట్టి తీసుకెళ్లింది శ్రీదేవి. పసిగుడ్డు ఇదంతా. ఇంత ధైర్యంగా లూటీలు చేసిందంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారా మేడం? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నిజమే మేడం. ఏ దేశంలోనైనా ఆడవాళ్ళ వల్లే నానా గొడవలు వస్తాయి. అమెరికాలో ఈ మధ్య జరిగింది కదండి. పాపం మన క్లింటన్ గారిని కోర్టుకి ఇచ్చింది కదండి మోనికా విస్కీ. Stupid. సాధ్యమైనంత త్వరగా చీటింగ్ జరిగిన ఇంటికి నేను వెళ్ళాలి. అంతకు ముందే అది ఈ సిటీలో ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి తీరాలి. ఎస్ మేడం. రాఘవేంద్ర స్వామి, ఎవరయ్యా జెరాక్స్ కాపీ? అరే గోవిందు, ఏమిటన్నయ్యా? ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నాడు. తీసుకుపోయినవన్నీ తిరిగి అప్పగించడానికి అది మన ఇంటికి వస్తోంది. భుజంగరావు పవర్ ఏమిటో ఓ కమిషనర్ కి ఇప్పుడు అర్థమై ఉంటుంది. పోయిన సొమ్ము తిరిగి వచ్చేసింది. ఇది ఆ అమ్మాయి కాదే, మరో అమ్మాయి. ఐఎమ్ శ్రీదేవి, కమిషనర్ ఆఫ్ పోలీస్. శ్రీదేవ, ఈ పేరు చెప్పే ఎవరితో వచ్చిందే? ఇదేమిటి, ఆడ పోలీసులందరికీ ఒకే పేరుంటుందా? యాక్చువల్లీ ఆర్ చీటెడ్. నా పేరు చెప్పుకుని ఎవరో అమ్మాయి తెలివిగా మిమ్మల్ని మోసం చేసింది. కనకదుర్గమ్మ తల్లి, ఎంత ఘోరం జరిగింది. పోలీస్ వేషం వేసుకుని పట్టపగలు కొలగట్టడానికి ఇదేమన్నా చంబల్లోయా లేదా దొంగ పోలీస్ ఆట అనుకున్నారా? ఇందులో మోసం ఉంది. దీని వెనుక ఎవరి హస్తమో ఉంది. ఇలా పోలీస్ యూనిఫామ్ వేసుకుని వచ్చింది ఆ అమ్మాయిను. సరే, నువ్వే నిజమైన శ్రీదేవిని ఎలా నమ్మో? నో, ఐఎమ్ ద ఒరిజినల్ కమిషనర్, శ్రీదేవి ఐపీఎస్. ఆహా, దొంగ వ్యాపారంలో ఒరిజినల్ డూప్లికేట్స్ ఉంటాయని విన్నాం, కానీ పోలీసులు డూప్లికేట్స్ ఉంటారని తెలీదు. అన్నయ్య, ఇదా కడపరెడ్డి ప్లానే? ఏయ్ పుస్కి, నీకు భుజంగరావు తడాకా ఏమిటో తెలీదు. నీకు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఐడియా ఏదైనా ఉంటే ఏ హోటల్కైనా వెళ్ళవే, బోలే డబ్బు. వాట్ ద బ్లడీ హెల్ యు ఆర్ టాకింగ్? ఒక పోలీస్ కమిషనర్ తో మాట్లాడుతున్నావని మర్చిపోకు. నా పేరుతో జరిగిన చీటింగ్ కదా అని నేను ఊరుకున్నాను. తిక్క రేగితే నీ 32 పళ్ళు రాలగొట్టి నీ చేతికిస్తాను. యునో, ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ అంటూ నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ పనిష్మెంట్ విత్ ట్రాన్స్ఫర్ అంటూ వెనక్కి వెళ్లాల్సి వచ్చినా ఐ డోంట్ కేర్. పదవిలో ఉన్నంత వరకు పరమేశ్వరునైనా నేను ఎదిరిస్తాను. సురేష్, ఎస్ మేడం. ఎఫ్ఐఆర్ రెడీ చేయి. ఓకే మేడం. ఫాలో మీ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, ఐ క్యాన్సల్, డెఫినెట్లీ ఐ క్యాన్సల్. థ్యాంక్ యూ మేడం. ఇదిగో కొంతమంది అటు వెళ్ళండి, కొంతమంది ఈ చెడు వెళ్ళండి. ఇదిగో మీరు నాతో రండి, మీరు నాతో రండి. Bring him.
ఇది భుజంగరావు గారి షాపేనా? అవును. నువ్వెవరు? వాళ్ళ అబ్బాయిని. పేరు లేదా రాస్కల్? ఈ కొట్లోనేనా ఇచ్చింది? అవునండి. వీడు దొంగిలించి తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ మీరే కొన్నారు కదూ? పచ్చబద్ధం. వీడి మొహం ఇప్పుడు నేను చూడనే లేదు. నాకు అన్ని లావాదేవీలు నాన్నగారితోటేనండి. ఇతను నెలలో పద్మనాభం గారింట్లో కొట్టేసిన బంగారు నగలు, దుర్గమ్మ గుడిలో కొట్టేసిన నగలు వీళ్ళకి అమ్మేసినానండి. అదేంటి? అబద్ధవాడి తప్పించుకోవాలనుకోకు. ఈ షాప్ లో ఉన్న ఆర్నమెంట్స్ అన్ని సీజ్ చేసి మేము కస్టడీలో ఉంచుకుంటాం. టేక్ ఎవ్రీథింగ్. మేము ఎవరి దగ్గర దొంగ బంగారం కొనలేదు. ఇది మోసం. You scoundrel! నేను మా నాన్నకు ఫోన్ చేస్తాను. మీ నాన్న వాడు మాయల మరాఠీ నెంబర్ 1 ఫ్రాడ్. ఆర్నమెంట్స్ మాత్రమే కాదు, నిన్ను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. రారా. అక్కడ 2 పూట్ల టిఫిన్ పెడతారా? రాస్కల్. Come on, get in. నువ్వు ఎప్పుడు జైలు చూడలేదు కదా, సూపర్ గా ఉంటది. మేడం, ఈ సీఎం మన్మథమూర్తి ఎస్ఐ టేకప్ చేసిన ఏ ఒక్క ఆపరేషన్ ఇంతవరకు ఫెయిల్ అవనే లేదు మేడం. ఓ మై గాడ్, చచ్చాం. ఇక్కడ పోలీసులు ఉన్నారు. మనం వెనక్కి వెళ్ళిపోదాం. అక్కడ పోలీసులు ఉన్నారనే కదా మనం ఈ రూట్ లో వచ్చింది. వాళ్ళన్ని రూట్లు బ్లాక్ చేశారు. ఒకే మార్గం ఉంది. ఏదో ఒక ప్లాన్ వేసి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నువ్వు రావా? మీరు తప్పించుకోవాలంటే నేను ఇక్కడ ఉండాలి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. Come on, hurry up. కొంచెం ఆగియండి. కిందకి దిగరా. వీడిని కట్టేసి కాళ్ళకి చెడు. Be careful. నువ్వు పోరా. ఏంటి, దొంగను పట్టుకోగలిగితే నాకు ప్రమోషన్ కి రికమెండ్ చేస్తారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంగ్లీష్ దంచేశారు సార్. ఓవర్ యాక్టింగ్ చేసి ఆ కాలు పట్టి లాగేద్దామనా? Sorry, sir. వారపూడి దొంగ అయినా సరే, స్టూవర్ట్పురం గ్యాంగ్ అయినా సరే, ఈ సీఎం మన్మథమూర్తి ఎస్ఐ కళ్ళలో కారం కొట్టి తప్పించుకోవడం కష్టం రా. ఆవిడ మేడంలా లేరే. నాకు అలాగే అనిపిస్తుంది సార్. మరెవరు? దోపిడి దొంగ ఉంటుంది. దెన్ క్యాచ్ హర్. ఓకే సార్. యూ దిస్ వే, యూ దిస్ వే, యూ కమ్ విత్ మీ, ఫాలో మీ. విడిగా పోరా. ఆపు. ఇది దాని చెప్పే కదా? అవును సార్. మీరు ఇక్కడే కాపలా కాయండి. మనకి మస్కా కూడా తప్పించుకోకూడదు, జాగ్రత్త. అదిగో పారిపోతుంది. చలపతి, ఫాలో మీ. దాన్ని పట్టుకుంటామనే నమ్మకం మీకుందా సార్? నాకు లేదు. గుడ్ మార్నింగ్ మేడం. ఏం కావాలి సార్? 1 కిలో కారపుంది. సారీ సార్, కారపుంది తింటే కాలక్షేపం అవుతుంది కదా అని అన్నా. ఎక్కడికి ఏమైంది సార్? అదిగో అక్కడ ఉంది చూడండి. ఈసారి ప్రమోషన్ మిస్ అవ్వదు. దొంగల రాణి, సార్ ఇది మనిషి కాదు, బొమ్మ. దాన్ని ఏం చేస్తున్నారయ్యా? ఒక ఇన్వెస్టిగేషన్. ఏం ఇన్వెస్టిగేషన్? సారీ, ఇది బొమ్మ అనుకోలేదు సార్. సారీ సార్. సార్ ఆ కాళ్ళు చూశారా సార్? అవి కాళ్ళు కాదరా, అరటి బోధలు. ఉన్నగా ఉన్నాయి సార్. పోయి పడుకో. మన్మథమూర్తి సార్, దొంగ దొరికింది, రండి. వస్తున్నా.
ఎక్కడ ఎక్కడ? అది బాత్రూమ్ లో దూరటం నేను చూశాను. ఇజ్ ఇట్? తలుపు తెరో. సార్ తెరవమంటే తెరవాల్సిందే. తెరు. బాత్రూమ్ లో దూరి నన్ను మోసం చేద్దాం అనుకోకు. మర్యాదగా తెలుస్తావా లేదా? ఈ సీఎం మన్మోహన్మూర్తి ఎస్ఐ చెప్తున్నాను, నేను అరెస్ట్ చేయకుండా నేను పోను. మీ ప్రమోషన్ ఈ బాత్రూమ్ లో ఉంది. మీరేం అనుకోవద్దు. అనుకోను. మీ తెలివితేటలకి టాలెంట్ కి ఇవ్వాల్సిందే ప్రమోషన్. ఓ అంతా రాజేంద్ర స్వామి కటాక్షం. తలుపు తెరవే. సార్ ఇది మర్యాదగా తలుపు తెరిచేట్లేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి పట్టుకుంటే గానీ ప్రమోషన్ రాదు. కరెక్ట్. తలుపు తెరవటే. పోరా బయటికి. కంపు కొడుతోంది. పోలీస్ డ్రెస్ వేసుకుని పోకిరి వేషాలు ఇస్తున్నారా? అమ్మ ఐశ్వర్య రాయి, ఒక ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను తల్లి. బాత్రూమ్ లో ఇన్వెస్టిగేషన్ ఏమిటా మీ పిండాకుడు? అయ్యో దొంగల రాని ఇక్కడ దాక్కుందంటే బాత్రూమ్ లోకి వచ్చా. ఆ రాఘవేంద్ర స్వామి మీద ఒట్టు, నా మాట నమ్ము. ఈ ఐడియా ఇచ్చింది ఎవడో తెలుసా? ఈ చక్రాయ. ఏదో ప్రమోషన్ వస్తుందని ఆశపడ్డాను. నేను ఇప్పుడు ఉన్నది కూడా ఊడిపోయేటట్టుంది. హలో. హాయ్. హాయ్. ఐ మెందు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. Hello. మారు పేరుతో లూటీలు చేస్తున్న అమ్మాయిని వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ కదూ? కరెక్ట్. మీకెలా తెలుసు? నాలాంటి జర్నలిస్టులకి ఇవన్నీ తెలుసుకోవడమేగా పని. ఓహో. పైగా ఈ గంభీరమైన పర్సనాలిటీని చూడగానే పసిగట్టాను, మీరు చాలా గొప్ప జీనియస్. సారీ సార్. మీ పేరేమిటి? సిఐ మన్మోహన్మూర్తి ఎస్ఐ. సిఐ మన్మథమూర్తి ఎస్ఐ. అంటే మన్మథమూర్తి ఉత్త ఎస్ఐఏ, సిఐ ఆయన ఇనిషియల్. సారీ సార్. ఇలాంటి స్మార్ట్నెస్ స్టైల్ నేను చాలా ఇష్టపడతాను. పెళ్ళయిందా? ఇంకా కాలేదు. వావ్, రియల్లీ? చేతిలో యూనిఫామ్ ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇదే దొరికింది. ఒక జర్నలిస్ట్ బ్రెయిన్ ఉపయోగించి దీని వల్ల ముఖ్యమైన క్లూ ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. షోమి. అలా జొల్లుకొస్తావిట్రా, వెళ్ళి కీప్ చేసురా. సరే. ఇప్పుడు ఎక్కడో ఇంతకు ముందు ఈ ముఖం చూసినట్టుగా ఉంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. క్లూ ఏమీ దొరకలేదు. వస్తా. ఇల్లు ఎక్కడ? అడ్రస్ చెప్పను, ఈ సిటీలోనే ఉంటున్నాను. యు ఫైండ్ ఇట్ అవుట్ హియర్. నువ్వు నా కోసమే పుట్టావనుకుంటాను సుందరి. ఒక ఆడపిల్ల నీ పేరు పెట్టుకుని ఊరంతా లూటీ చేస్తున్నా దాన్ని అరెస్ట్ చేయలేకపోయావంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. సారీ సార్. కిరణ్ బేడి అని, ఝాన్సీ రాణి అని నీ గురించి విన్నాను. అవన్నీ ఉత్త గాలి కబుర్లేనా? భుజంగరావు గారిని అంత తేలిగ్గా అంచనా వేయకు. ముఖ్యమంత్రి గారికి చాలా కావలసిన వ్యక్తి. నువ్వు ఛార్జీ తీసుకున్న మొదటి రోజునే ఆయన ఇంట్లో దోపిడీ జరిగింది. ఆయన గారి కుమారుణ్ణి కిడ్నాప్ చేశారు. ఇది ఊరా వల్లకాడా? ఇందులో నీకు భాగం ఉందని ఆయనకు అనుమానం. లూటీ చేసిన ఆడపిల్ల ఎవరైనా సరే దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇట్స్ మై ఆర్డర్. Yes, sir. Using all my efforts, I'll do my best. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. ముట్టుకుంటే ఏం చేస్తావరా? ఎందుకు కొడుతున్నారు? నువ్వు అది తెలుసుకోవాలా? Idiot. పోలీస్ వేషాల్లో వచ్చి లక్షల విలువైన నగలు బంగారం దోచుకుపోయారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చిత్రవద చేస్తున్నారు. నేనేం నేరం చేసి చెప్పండి. భుజంగరావుకి కొడుగ్గా పుట్టావే, అదే నువ్వు చేసిన నేరం. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు నాకు శాంతి ఉండదు. మా నాన్న మీకేం ద్రోహం చేశాడు? ఆ వంచకుడు చేసిన ద్రోహం తెలుసుకోవాలనుందా? చెప్తారా? దానికి ముందు నిన్ను నరికేసి వాడికి కానుకగా పంపిస్తాను. ఒక చొక్క మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. నీళ్ళు నీళ్ళు ఆ పువ్వు కావాలి. చింటూ, ఇక్కడ మంచి పువ్వు దొరికింది, రా ఇంటికి పోదాం. కిట్టు, లే.
సింధు, మీ అక్కయ్య చెప్పింది మర్చిపోయావా? అంకుల్ వద్దమ్మా, సానుభూతి దయ చూపించద్దు. మనల్ని కలిసే వాళ్ళందరూ పరమశత్రువులే. అమ్మా, వయసు పొంకులో నువ్వు తప్పటడుగు వేశావంటే జీవోత్సవంలో ఉన్న ఈ ముసలాడి లక్ష్యాలన్నీ చెదిరిపోతాయి. నేనే నేరం చేయలేదు, నన్ను రక్షించండి. మేరీ సాతో प्यारे आईजी साहब, आज रिटर्न होने वाला है। इस खुशी का अवसर पर आपको मनोरंजन के लिए इस जेल का एक कैदी बोस एक मैजिक पेश करेंगे। మ్యాజిక్ చేసే మూడ్ లో నేను లేను. నువ్వు మ్యాజిక్ చేస్తావు కనుకనే సూపరింటెండెంట్ గారి ప్రోగ్రామ్ పెట్టారు. వీడు మ్యాజిక్ చేసేయమంటే నేను చేసేయాలా? గురు, నువ్వు మ్యాజిక్ చేయకపోతే మమ్మల్ని వాళ్ళ చేత కొడతారు. మా కోసం చేయవో. మ్మ్. హ్మ్. మేరా ప్యారీ భాయ్యో, 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై. చూడు, వీడు మంటల్లో కాలిపోయాడా? అరే, వాడు మాయమయ్యాడు. మై గాడ్, వండర్ఫుల్. బహుత్ అచ్చా హై. ఇంకో ఐటెం చెయ్యి. మా కోసం ప్లీజ్ బోసు. ఓకే ఓకే, మీకోసం నేను ఇంకో ఐటెం చేస్తాను. ఇంద్రజాల విద్యలో మహా కష్టమైన ఐటెం రూపం మారడం. చూడండి, మనిషిని ఎలా మారిపోతాను. నీలాంటి వాడు కుక్కలా పుడితే కుక్కలకి అవమానం రా, లంచగొండి నా కొడక. ఈ ముదరాష్ట్ర కుక్క నా మీద ఉచ్చబోసింది చూసారా సార్? ఉచ్చబోస్తే ప్రమోషన్ వస్తుందిలే. వాడు తప్పించుకోవాలనుకుంటున్నాడు. రండి, దాన్ని వదలొద్దు, పట్టుకోండి. చేతనైతే పట్టుకుండ్రా. త్వరగా రండి, come on. త్వరగా రండి, త్వరగా. సార్, ఓ కుక్క ఇటు వెళ్ళడం చూసావా? చూశాను సార్, ఓ కుక్క గారు ఇప్పుడే వెళ్ళారు. ఆ మంత్రవాది గాడు మనందరికీ మస్కా కొట్టి పారిపోయాడు. బూక్ బాలే, ఈ బోసుగాడు నేను చేయలేరురా. ఈ బాలుగాడు ఎక్కడికి పోయాడు? బాలుని పిలు. ఎవరిని పిలవక్కర్లేదు, అందరూ మాతో సహకరించండి కాసేపు. ఏం కృష్ణ పరమాత్మ, నీకు కోపం వచ్చిందా తండ్రి? వాటిక్కడి నుంచి మార్చేయాలి. హలో, ఎక్కడికి? ఏం? రైడ్ పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఎవరు ఇళ్లలోకి వెళ్ళడానికి వీల్లేదు. సర్చ్. తొందరగా వెళ్ళండి. అలాగే సార్. నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఇందు, వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆ రోజు ఏమన్నావు? ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్. ఎస్, నేను కనిపెట్టాను. ఐ ఫైండ్ ఇట్. చచ్చిపోయిన మా అమ్మ మీద ఒట్టు. ఈ రోజు ఉదయమే నువ్వు జ్ఞాపకం వచ్చావు. ఆ క్షణం నుంచి బయట రోడ్డు మీద ఏ ఆడపిల్ల కనిపించినా సరే నువ్వేనేమో అనిపించింది.
దగ్గరికి వెళ్ళి మొహం చూశాకే కాదని నమ్మకం కలిగింది. ఇదెవరు? మా చెల్లెలు. నీ పేరు? సింధు. గుడ్. రండి, మేడం పరిచయం చేస్తాను. పర్లేదు రండి, ప్లీజ్. మేడం, మీట్ మీ సింధు, ఫ్రీ జర్నలిస్ట్. అదే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఈవిడ ఆవిడ చెల్లెలు బిందు కాదు బంధు కాదు. అయ్యో, ఐ మీన్ షీ సింధు. హలో. మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. కమాన్ మేడం. ఓకే. ఆగండి, మీకు పరిచయం ఉంటే అమ్మగారికి కొంచెం చెప్పండి. పాపం ఆడవాళ్లు ఒంటరిగా ఉన్న ఇళ్లలో కూడా పోలీసులు పరిశోధిస్తున్నారు. పరిచయం ఉన్న వాళ్ళైతే ఇంకో 2 పీకులు ఎక్కువ పీకుతారు పోలీసు వాళ్ళు. ఏమంటారు సార్? వాళ్ళు సోదా చేయడానికే వచ్చారు. ఎవరికి ట్రబుల్ ఎవరు? నేరస్తుడు దొరికితే అరెస్ట్ చేస్తాం అంతే. పదండి మేడం. రాయింది. కమాన్. ఈశ్వర, కొంపలంటుకుపోతే వాడిని ఇక్కడ దాచుంచావని ఎవరికైనా తెలిస్తే? వాళ్ళు చూశారంటే మనకి డింగ్ డాంగ్ బెల్లే. ఏంటి? వాడున్నాడని తెలిస్తే మనకి చెప్పకూడే. సింధు, వెనక పక్క నుంచి వెళ్తే తెలియదు. వాడిని పోలీసులు ఎవరు చూడకుండా నైట్స్ కి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వెరీ గుడ్ ఐడియా. వెళ్ళు. హలో, కంట్రోల్ రూమ్, ఏసీ జనార్దన్ కి ఇవ్వండి. ఎస్ కమిషనర్ హియర్. నెంబర్ 4 ఫ్లయింగ్ స్క్వాడ్ తీసుకొని వీలైనంత త్వరగా ఎండి రోడ్ లో ఉన్న ఇందిరా కాలనీకి రావాలి. హరియా. ఎక్కడికి? ఊరికే అలా. సారీ, మీరు మూర్తికి పరిచయస్తులని నాకు తెలుసు. బట్ ఈ కాలనీలో మీరుంటున్నందువల్ల అందరిలాగే మీ ఇల్లు పరిశోధించాలి. అంతవరకు ఎవరి లోపలికి వెళ్ళకూడదు. గో అండ్ సర్చ్. సారీ సార్. సార్, మంచం కింద ఉన్నాడు, చూస్తా. ఇక్కడ ఎవరు లేరు సార్. ఆ గదిలోనే ఎవరు లేరు సార్. ఎవరు లేరు. సరే, నా ముక్కు పగిలింది. అడుపదా కింద చూడు. మొత్తం ఖాళీ. కింద చూడు. కింద చూడమన్నారు. కిందరా. అయ్యప్ప స్వామి గుళ్ళ ఈ ఇల్లు చాలా పవిత్రమైంది మేడం. ఇక్కడికి రావడం తప్పైపోయింది. ఏది ఇందు? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లెట్స్ గో. వాడిని తగులుకున్నావేంటి? అయ్యో, వీడెక్కడికి పోయాడో? వాడు తప్పించుకున్నాడు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ జగత్కిలాడిలా ఉన్నారు. అవునా అంకుల్? అవును బోసు, కానీ వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. రూమ్ కి తాళం వేసావుగా? నేను తాళం వేశాను. నో, వాడు తప్పించుకుపోకూడదు. చలో. ఇందు, మన ప్లాన్లన్నీ పాడైపోయాయి. ఇంతకోసం నేను ఇంత కష్టపడ్డాను అంకుల్. నువ్వు బాధపడక. నువ్వే మాట్లాడుకో. జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. నేను ఇప్పుడు ఏం చేద్దాం బాస్? వాడు తప్పించుకెళ్ళాడు కనుక మనందరం చిక్కుల్లో పడతాం. ఇక్కడి నుంచి జారుకోవాలి. భయపడద్దు, నేను పారిపోలేదు. వాళ్ళకి ఫోన్ చేసి రప్పించింది నేనే. పట్టించడానికి నాకెందుకో మనసు రాలేదు. భూపతి నగరం జమీందారు గారి పెద్దమ్మ ఇందువి కదా. నేను విషయం తెలుసుకోవాలి. మీరందరూ ఎందుకు ఇలా మారారు? నో, నువ్వేం తెలుసుకోనక్కర్లేదు. నిన్ను తీసుకొచ్చింది హరికథలు చెప్పడానికి కాదు, హత్య చేయడానికి. నిన్ను నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి నా కక్ష తెరుచుకుంటాను. ఏంటమ్మా ఇది? ఏ మనసు జాలి పడుతోందా? రక్తం చూస్తే బెదరొద్దని, కన్నీరు చూస్తే మనసు కరగకూడదని ఆ రోజు నువ్వేగా చెప్పావు. వీడు శత్రువు. మంచి మాటలతో స్నేహం చేయాలని చూస్తున్నాడు. ఎలాంటి సెంటిమెంట్స్ మనకొద్దు. వీడి శాంతి లేపేయాలి, లేదా ఇప్పుడు ఎక్కడి నుంచి మార్చేయాలి. మారుస్తా, ఇవాళ రాత్రే మారుస్తా. నే భుజంగా మాట్లాడుతున్నా. ఎవరు? మీరింకా నిద్రపోలేదా? నిద్రపోతే ఎలా మాట్లాడతాను? మీరిక మనసంతిగా నిద్రపోవడానికి వీలు కాదు. నేను అలాంటి అవకాశం ఇవ్వను. ఎవరే నువ్వు? నీ మృత్యువుని. మనిషి ఎవరో తెలియలేదా? నేనేరా, డూప్లికేట్ శ్రీదేవి IPS. నాకే టోపీ వేసావే నీ ఎంకమ్మా.
నా చేతికి చిక్కావంటే నీ షేపే మార్చి పారేస్తాను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? చెప్పవే. నీకెన్ని లక్షలు కావాలన్నా నేను ఇస్తాను. ముందు నువ్వు నా కొడుకుని ఆ ఫైల్స్ ని నాకు అప్పగించాలి. లక్షణంగా అన్ని తిరిగిచ్చేస్తాను, బట్ నీ ప్రాణం పోయిన తర్వాత ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూస్తుండు. మిస్టర్ భుజంగరావు, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గుడ్ నైట్. మీరు మీ కమిషనరు కలిసి నా కొంపకే నిప్పంటించారు కదా. ఏమి శ్రీదేవి ఈయన ఎలా అంటున్నాడు? సారీ సార్, మిస్టర్ భుజంగరావు గారింట్లో చీటింగ్ చేసిన అమ్మాయి కోసం తీవ్రంగా గాలిస్తూనే ఉన్నాం. ఎంత కష్టపడైనా పట్టుకుంటాం. ఓ పట్టుకుంటారు ఇంకేదైనా. ఏ రాఘవయ్య గారు, ఈ కమిషనర్ గురించి ఆ పులంటూ పొగిడారు. ఇది పులి కాదు, చిలక. బట్ ఈ చిలక ప్రతిపక్షాల వలయమోనే నా డౌట్. మైండ్ యువర్ వర్డ్స్. మ్మ్. నీలాంటి గొట్టంగాళ్ళు నన్ను మెచ్చుకోనక్కర్లేదు. సార్, టైం అయిపోయింది. 10:10కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. కొంచెం ఉండు. దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి. ఒకే ఒక మార్గం కనిపిస్తోంది. ఏమిటది? అమ్మవారే, మ్మ్. నీకు తెలియదా, మన నెత్తి మీద అమ్మ కాలు పెడితే అన్ని అనర్థాలు తొలగిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి, ఐశ్వర్యం వస్తుంది. అలా నెత్తి మీద కాలు పెట్టించుకోవడం వల్ల వచ్చే ఐశ్వర్యం దయించి నాకు అక్కర్లేదు. అంతేకాదు, అమ్మలన్నా బాబాలన్నా అన్నగారికి నమ్మకం లేదు. అనుభవం అయితే నువ్వే వస్తావులే. నేను వెళ్తాను. వెళ్ళు వెళ్ళు ఆ. వెళ్ళు. జయ జయ మంగళ దేవి హరే. అమ్మా, మీరుండండి. సో అమ్మా, అమ్మ అనుగ్రహం వల్ల నీకెలాంటి సమస్యలు లేవు కదా. అంతా అమ్మ అనుగ్రహం. ఏం భయపడకు. ఇక నీ మంత్రి సభకి ఏ గంటం లేదు. సంతోషం. నమ్మిన భక్తుల్ని ఎప్పుడూ అమ్మ కాపాడుతూనే ఉంటుంది. అమ్మా, ఆశీర్వదించండి. అమ్మా, గోవిందు, ఆడదాని చేత హాయిగా కాళ్ళు పిసికించుకునే వంశం మంది. వాడు కాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఆడంగి వెధవ. ఏంటమ్మా? 10. రేపు ఫోన్ చేయి. నే కొంచెం బిజీగా ఉన్నాను. నాకు ఎన్నో పనులున్నాయి. Shut up, you bloody. రైట్. అదిగో డూప్లికేట్ శ్రీదేవి. ఎక్కడ? దిగరా. ఈ క్లోజ్ అంటే దెయ్యాలకే హడల్. నన్నే మోసం చేస్తావా? నీ గొంతు పిసికి చంపేస్తాను. పట్టుకోవాలి. ఆపు, ఆపు. రెడీ. అదిగో చూసావా, మన వాళ్ళు దానికి స్పాట్ పెట్టడానికి కరెక్ట్ గా వచ్చారు. నువ్వు వెళ్ళరా. వాళ్ళిద్దరి శవాలు నాకు కావాలి. హలో, కమిషనర్ గారేనా? నా పేరు భుజంగరావు అంటారులేండి. ఎలాగైనా నా మూలంగా మీకు ప్రమోషన్ మెడలో వస్తే నేను మహా సంతోషపడతాను. చెప్తాను, తొందరపడకండి. మీ డూప్లికేట్ ఒకటి ఉంది కదా, ఆ కిలాడిని మీరు వస్తే పట్టుకోవచ్చు. ఇక్కడే లక్కడీ కప్పుల పక్కన.
భుజంగరావు గారు, జిగ్బాలే, ఈ కానుక మీరు స్వీకరించాలి. అయ్యో పోలీసులు! ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి. నా మ్యాజిక్ ఉపయోగిస్తా చూడు. ఎలాగా? మనస్సుని ఏకాగ్రత చేసుకుని చేసినట్టుగా నువ్వు చేస్తే చాలు. ముందు కూర్చో. బర్రెలు మాయగా ఉంది. ఏంటిది? నమస్కారం. ఎక్కడ వాళ్ళు? అరుగు. అవి బర్రెలు కదా? అవును, వాళ్ళ బర్రెలే. నాతో పరాచికలు ఆడుతున్నారా? కాదు మేడం, వాళ్ళు బర్రెలయ్యారు. ఇదంతా మంత్రగాడి మ్యాజిక్. ఏమిటి మీరు మాట్లాడుతుంది? ఆ పానకాల స్వామి మీద ఒట్టు మేం కళ్ళారా చూసాం. తెలిసింది మేడం. వీళ్ళ నా గేదెలు వెనక నుంచి కొమ్ములతో కుమ్ముంటాయి, అందుకే వీళ్ళు ఇలా వెళ్తున్నారు. అయ్యో కాదు సార్, వాళ్ళు కింద కూర్చోగానే ఇద్దరికి ఇలా కొమ్ములు వచ్చేసినాయి. అంటే రూపాలు మారడం. మేడం, ఇది ఇంద్రజాలం తెలిసిన వాళ్ళే చేయగలుగుతారు. కమిషనర్, నన్ను చంపడానికి వస్తున్నావని అది నిన్న ఫోన్ చేసింది. ఇవాళ యమధర్మరాజు వాహనాల్లా వచ్చారు. అయ్యో పానకాల స్వామి, వాళ్ళు యమదూతలే. ఇక్కడికి చచ్చేనా లేదో చూడాలనా? నేనెంత కష్టపడి ఇక్కడికి వచ్చానో తెలుసా కిట్టు? ముందసలు రాకూడదని అనుకున్నాను. ఒంట్లో బాగాలేదని చెప్తే మనసు ఒప్పుకోలేదు. నేనంటే నీకు ఇంత అభిమానం ఎందుకు? మీ అక్క ఇలాగే పగ, ద్వేషం ఉంటే బాగుండేది. చచ్చేంత వరకు చూడకుండా ఉండొచ్చుగా. సారీ సారీ కిట్టు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? నీ చేయి తగిలిన వెంటనే నాకెక్కడలేని ఊపు వచ్చింది. కళ్ళు మూసుకుని పడుకో. తీయ తీయని కలలు రావడానికి నేను మందిస్తాలే. ఫైల్స్ అనే ప్లాన్ ప్రకారం అక్కడ చేరే గనక ఇక ముందు ఎత్తులన్నీ మనం జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్తగా అంటే? కమిషనర్ శ్రీదేవికి భుజంగరావుకి మధ్య భయంకరమైన ఒక యుద్ధం సాగితేనే నెమ్మదిగా మన లక్ష్యాలన్నీ మనం సాధించగలం. ఒకే దెబ్బకు 2 పిట్టలు. దానికో దారుంది. ఆ సెలవులేవు. హలో, ఎవరు? భుజంగరావు అనే ఒక మహా ఉత్తముణ్ణి మనసులో ఆరాధించే ఒక భక్తుణ్ణి. నీ పేరేంటి? నా పేరు సుందరమూర్తి. నీలాగే ఇప్పుడు నాకు కూడా ఒక పరమశత్రువు కడపరెడ్డి. వాడి మనుషులు ఎత్తుకుపోయిన నీ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు కమిషనర్ ఇంట్లో ఉన్నాయి. నిజంగానా? అవి ఎక్కడున్నాయో చెప్తా. కమిషనర్ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో గ్లాస్ టీ పాయ్ కింద ఉన్నాయి. ముడుపులిస్తే పరుపులు వేసే రకం. పచ్చ నోట్లు విసిరేస్తే మీ ఫైల్స్ అన్ని తిరిగి ఇచ్చేస్తుంది. మీరు చేసేవన్నీ చాలా రహస్యంగా చెయ్యాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏం డౌట్ లేదు, విడత పిచ్చి నా కొడుకు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇది ఎవరిలో తెలుసా? ప్రధానమంత్రి ఇల్లైనా సరే నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్, నా పేరు భుజంగరావు. కమిషనర్ రమ్మంటే వచ్చాను. సిపిఎస్ మూర్తి. సరా మొగుడు ఐఏఎస్, పెళ్ళం ఐపీఎస్. నమస్కారం. నమస్కారం. వ్యాపారంలో గాని రాజకీయాల్లో గాని విరోధం ఒక తామరాకు మీదనున్న నీటి బిందువులా ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి ఒక మంచి అవగాహన ఉండాలి. అదే ఎప్పటికైనా శాశ్వతం.
పైగా కమిషనర్ అయినా రాష్ట్ర మంత్రి అయినా వాళ్ళని ఇంట్లో కలుసుకోవడం మా అన్నయ్యకి అలవాట్లేదు. ఇలా రావడం ఆయనకి ఇదే మొదటిసారి. చూడండి మేడం, ఏ ప్రాబ్లం అయినా అటువాళ్ళు ఇటువాళ్ళు తాడు తెగేదాకా లాక్కూడదు. అందువల్లే అంతస్తు మరిచి రాజీ పడదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఎంతైనా ఆడపిల్లనాక కోరికలు ఉంటాయి కదా, అది ఇవ్వరా? వాట్ ఇస్ దిస్? ఒక చిన్న బహుమానం. వాట్ యు మీన్? ఏమిటి, డైరెక్ట్ గా ఇవ్వకూడదంటారా? ఇది నాకెందుకు ఇస్తున్నారు? కడపరెడ్డి ఇచ్చిన దానికంటే 1,00,000 ఎక్కువ ఇవ్వగలిగిన ఆస్తి మాకుంది. చూడండి, చాలకపోతే ఎంత కావాలో చెప్పండి, ఇస్తాం. మీరు ఆ ఫైల్స్ మాకు ఇవ్వాలి. ఫైల్సా? నంగనాచిలా నటించుకో. ఇది డ్రాయింగ్ రూమేగా? అవును. డ్రాయింగ్ రూమ్ లో గ్లాస్ టీపాయ్ కింద ఉన్నాయని వాడు చెప్పాడే. ఇదిగో ఇదే ఆ టీపాయ్. కరెక్టే అన్నయ్య, ఫైల్స్ మనల్ని చూసి నవ్వుతున్నాయి. పానకాల స్వామి, త్వరగా తీరా. ఇవిగో మన ఫైల్స్. తప్పించుకున్నాం. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. రై, ఆ పెట్టివరా. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏదో 4 రాళ్లు సంపాదించుకోవడానికి ఈ డొంక తిరుగుళ్ళని ఎందుకు మేడం? నాకంతా తెలుసు. ఈ ఐఏఎస్ వాళ్ళకి ఐపీఎస్ వాళ్ళకి వచ్చే జీతం డబ్బులతో విలాసంగా బతకలేరు. లంచాలు ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. రై, డబ్బు ఇవ్వరా. ఏయ్, జస్ట్ టేక్ దట్ అండ్ గెట్ అవుట్. రై గోవింద్, కమిషనర్ కి పూనకం వచ్చినట్టుంది. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. సారీ మేడం, ఈ ఫైల్స్ తీసుకుని మేము వెళ్తాం. నీ వేషాలన్నీ మంత్రుల దగ్గర వేరా, నా దగ్గర వేసుకో, దుమ్ము దులిపేస్తా. ఏయ్ పుస్కి, కొమ్ములు తిరిగిన ఆఫీసర్లందరినీ కోస్తా జిల్లాల్లోనూ రాయలసీమలోనూ మట్టి కరిపించి 3 చెరువులు నీళ్లు తాగించిన వాడిని నేను. నాతో పెట్టుకుంటే నీ ఆట కష్టే. ఇవ్వవే ఫైలు, ఇవ్వవే ఫైలు. నువ్వు త్రాచుపాము తోక తొక్కావు. కాటు వేస్తుంది, కాటు వేయకుండా వదిలిపెట్టదు. దాచే. మిస్టర్ భుజంగరావు, ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ రక్షించడానికి ఈ ఐఏఎస్ కావాలి. అయ్యో రక్తం, అయ్యయ్యో. ఏం కమిషనరు, నీ జాతకం ఎలా ఉందేమిటి? ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా ప్రాబ్లమ్స్. బాడీ గార్డ్ గా నేనుండాలి. కొత్తగా చేతిలో ఈ ఫైల్స్ ఏమిటి? నాకు పజల్లా ఉంది ఇదంతా. బట్ దీన్ని తేలిగ్గా వదలకూడదు. ఇవి ఇంట్లోకి ఎలా వచ్చాయని ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు. ఇదిగో ఫైల్స్, టోపీ, డ్రెస్ అని 4 రోజుల తర్వాత. ఇప్పుడు సౌందర్యవతి, సాధుశీలి, ఋషి పుంగవులకే మతులు పోగొట్టే మోహిని నా భార్య శ్రీదేవి. స్టార్ట్ అయిందా? టెన్షన్ తో చూస్తున్నా మీకు రొమాంటిక్ మూడా? భూమి బీటలు వారిన ఆకాశం విరిగి కింద పడ్డా నా ముద్దు ముచ్చట్లు టైం ప్రకారం జరిగిపోవాల్సిందే. డార్లింగ్, డ్యూటీ మీద ఊరెళ్ళిన 4 రోజులు ఫోటో చూస్తూ ఆవురావురమంటూ గడిపాను. కమాన్ కమాన్ కమాన్. ఏం ఆలోచిస్తున్నా? నువ్వు వాడిని సరిగ్గా చూసావా? ఎవరిని? ఆ కమిషనర్ మొగుణ్ణి. అయ్యో, నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ వేసిన బృహణంలా ఉన్నాడు. పట్టు ఉడుం పట్టు, మనిషి ఉక్కు మనిషి. అది కాదు, మన స్పిరిట్ లారీ డ్రైవర్ ముత్తు ఉన్నాడే, సింగార్ ముత్తు, అచ్చు వాళ్ళలాగే ఉన్నాడు. ఏ సింగారు ముత్తు? నాయుడోళ్ళింటికాడ నల్లదోమ చెట్టు కింద నాయుడేమన్నాడే బులే. ఓ బులే,
చెయ్యి పట్టి లాగాడ. ఊత పోసుకుంటుంటే కారు తీసుకొచ్చి పక్కనట్టేవంటే నేనెవరా నీకు తెలుసా? ఈ ముద్దుతో పెట్టుకున్న వాళ్ళందరూ మటాష్ అయిపోయారు. రారా బయటికి రా. ఏంట్రా? అయ్యో క్షమించండి అయ్య గారు, ఎవరో తెలియక నోటికొచ్చినట్టు వాగేశారు. నాతోరా ఏంటి ఇంకా మీ ఆకలి తీరలేదా? అది ఈ జన్మలో తీరదు. నిజమేనండి, అంతవరకు నాకు ఓపిక ఉండద్దు. చూడముడు, ఋష్యశృంగుళ్ళ ఉన్న ఓ అమాయకుణ్ణి నువ్వు పెళ్ళాడి ప్రణయలోకాలు చూపించే పుణ్యం నీదే. ఏమన్నారండి? మీరు అమాయకులా? నడుం విరిగిపోతుంటే ఆ కష్టం నాకు తెలుసు. శ్రీదేవి, ఆడదన్నాక కమిషనర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే. ఇదిగో నా పచ్చదర చిలక, త్వరగా రెడీ అవ్వు. నేను త్వరగా రెడీ అవుతాను. మనం ఇవాళ డిన్నర్ కి ఏ హోటల్ కైనా వెళదాం. ఏమిటి, హోటల్కి వెళదామా? ఏడిచినట్టుంది. నా సెలవు ఇవాళతో అయిపోవచ్చిందిగా. నాకు పిచ్చి ఆకలిగా ఉంది. మీకు ఎప్పుడు అదే పని. రావయ్య ముత్తున మామ కలిసి చెయ్యాలి. చూడండి, అయ్యో అచ్చం వాళ్ళలాగే ఉన్నాడు. నీ మీసాలు కొరికేశారా? మొత్తం లారీ డ్రైవర్ లా ఇక్కడ లోఫర్ వేషాలు ఏం వేయకూడదు. నువ్విప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ రవీంద్రనాథ్ ఐఏఎస్వి. అక్కడ ఏం చేయాలో కరెక్ట్ గా తెలుసు కదా. మొగుడని నమ్మి అది దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఏమైనా చేసావంటే నాకు తెలుసు అయ్యగారు, నాకు తెలుసు ఏం చేయాలి. అయ్యగారు, ధైర్యం రావడానికి కొంచెం సారా తాగుతా. తొత్తునా కొడక. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు. నీకు మాటలు రావు, మోగ నా కొడుకువి. అర్థమైందిగా? ఫైల్స్ ఎక్కడున్నాయో నువ్వు కనిపెట్టిన వెంటనే మాకు ఫోన్ చేయాలి. ఏమండి? ఏమిటండి? నేను చెప్పింది గుర్తుందిగా? నేను స్నానం చేసి వచ్చేటప్పటికి మీరు రెడీగా ఉండాలి. ఆ సంగతి తర్వాత చూద్దాం. నువ్వు త్వరగా తెవులు. సార్, ఎవరు? నేనే సార్. ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు శృంగార పురుషుడు? ఎక్కడైనా దాక్కున్నాడా నన్ను నేర్పించడానికి? ఏమండి, రాత్రిపూట ఈ దాగుడు మొదలేమిటండి? ఏమిటండి, ఏమైందండి? నాతో మాట్లాడండి. ఏమిటి అలా చూస్తున్నారు? వాట్ హ్యాపెండ్ టు యు? ఏమైంది మేడం? మూర్తి, కొంచెం హెల్ప్ చేయి, లోపలికి తీసుకెళ్ళవా? చూడ్డానికి నేను ఇక్కడికి వస్తున్న విషయం అక్కయ్యకి తెలుస్తుందేమోనని భయంగా ఉంది. అంత భయం ఉన్న దానివి నా కోసం రావడం ఎందుకు? ఏమో, నాకు తెలియదు. నిన్ను రోజుకొక్కసారైనా చూడకపోతే మనసు విలువెల్లాడుతుంది. నువ్వంటే నాకు అంత ప్రేమ. కిటో, ఇప్పుడు కూడా ప్రాణాలు అరచేతి పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. మీ అక్కయ్య నన్ను చంపాలని చూస్తోంది. నువ్వేమో నా మీద ప్రేమంటున్నావు. ఇందులో ఏది నిజం అనుకోవాలి? నా మీద నీకు నమ్మకం లేదా కిట్టో? ఒకనాటి చిన్నమ్మాయి గారి మాటలు నేను నమ్ముతాను. నేనొక మాట అడిగితే కాదనవు కదా? ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి ఈ చీకటి గదిలో ఉన్నాను. ఆకాశాన్ని చూద్దామని కోరికగా ఉంది. నన్ను బయటికి తీసుకెళ్తావా? అయ్యో వద్దు. బోసి విషయం అక్కయ్యకి చెప్తే? నువ్వు ఒప్పుకుంటే బోసు నోరు మెదపడు. కాసేపు అలా బయట నించుందాం ప్లీజ్. దాని మీద ఎక్కేవేమిటి? ఇది చూడగానే ఒక కోరిక కలిగింది. ఏం కోరిక? నేను వెనకాల కూర్చోబెట్టుకుని జమ్మని రౌండ్ కొట్టాలని ప్లీజ్. అయ్యో వద్దు కిట్టో. ఏయ్,
ఈ కాంపౌండ్ తిరుగుదాం ప్లీజ్ కమాన్ కమ్ ఇటు ఇటు ప్లీజ్ స్టాప్ ఇట్. నో చాలా కిట్టు. నాట్ ఎట్ ఆల్ రామ్మ చిలకమ్మ ప్రేమ. ఎంత బరి తెగించారు వీళ్ళు. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. ఆపు 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 బాబు. ఇక్కడ సర్కస్ బీట్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? అరే ఆపో బాబు, కొంచెం చదువుగానే నిద్రే కూర్చున్నావు గిట్టు. చెప్పాను నీకే. ఇదిగో అరే ఆపోయా బాబు, నా మీద ఎక్కిస్తావు పంప తీసి. అరే ఆపోయా ఆపోయా. అరే ఆపోయా. అరే కిట్టు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆపని చెప్పగా ప్లీజ్. నువ్వేం మాట్లాడకు సింధు. ఇలా ఎంత దూరం తీసుకుపోతావు? మనం ఏకాంతమైన చోటికెళ్ళి సరదాగా మాట్లాడుకుందాం. వద్దు, మనం ఇంటికి వెళ్దాం. వెళ్ళకూడదు ప్లీజ్. ఎంత పనిచేసావు కిట్టు? ఇక్కడికి తెచ్చావు ఎందుకు? ఆ జైలు వదిలే కాసేపు మనం బయట గడుపుదాం. మా గెస్ట్ హౌస్ ఇది. ఇక్కడ కాపలా వాళ్ళు నౌకర్లు ఉండరు, మనం స్వేచ్ఛగా ఉండొచ్చు. రాసిందు తాళం చెవి ఇక్కడే ఉంది. నీకు భయంగా ఉందా సింధు? అక్కయ్యకి ఈ సంగతి తెలిస్తే? తెలీదు, ఎవ్వరూ రారు ఇక్కడికి. కమాన్ 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 సింధు కమాన్. వద్దు కిట్టు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నీ మీద ఉన్న నమ్మకంతో నేను నీతో వచ్చాను, అందుకని నీకు ఇలా. చూడు సింధు, ఆ నమ్మకం నీకు కలిగించడం కోసమే నేను నిన్ను ప్రేమించాను. నువ్వేమనుకున్నావే? రంభవా, సౌందర్యవా, ఊర్మిళవా, మగవాళ్ళని కవించే విశ్వ సుందరివా నిన్ను చూసి మైమర్చిపోవడానికి, నేను తప్పించుకోవడానికి, పక్క తీర్చుకోవడానికి నిన్ను ఒక ఆయుధంగా వాడుకున్నాను. భుజంగరావు కొడుకునే నేను. ఆయనకున్న ఆత్మగౌరవం, అహంకారం నాకు ఉన్నాయి. మా నాన్నని సర్వనాశనం చేయడానికి మీ అక్కయ్య నన్ను పావుగా వాడుకుంది. ఇప్పుడు మీ అక్కయ్యని దెబ్బతీయడానికి నేను నిన్ను పావుగా వాడుకుంటాను. బంగారము డబ్బే మీరు దోచుకుపోయారు. పర్వాలేదు, కష్టపడ్డావంటే అవన్నీ తిరిగి సంపాదించుకోగలం. ప్రతీకారంగా ఇప్పుడు నేను దోచుకోబోయేది ఏంటో తెలుసా? కోల్పోతే ఈ జీవితంలో తిరిగి నువ్వు సంపాదించుకోలేనిది నీ శీలం. అదే మీ అక్కయ్య గుండెల్ని చీల్చడానికి నేను వేసే ఆగ్నేయాస్త్రం. ప్రతీకారం తీర్చుకోవడానికి బాంబే నుంచి వచ్చారు పోటుగత్తెలు. ఈ ఇంట్లోకి వచ్చిన ఆడది నా దగ్గర పడుకోకుండా పోకూడదే. శరీరంలో ఊపిరినంత వరకు నీకు లొంగను. నీ కోరిక జన్మలో తీరదు. నా కోరిక తీరేంత వరకు నీ ఊపిరి పోదే పోదే. ఎవరు నువ్వు? నన్ను రక్షించండి. ఈ కట్లే పెద్ద
ఏరా ఏమైంది? ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికి ఎలాంటి అనుమానం రాని చోట డెడ్ బాడీని నేను దాచిపెట్టాను. నువ్వు బాధపడుతున్నావా? లేదు, తప్పు చేసింది నేనేగా. ఏడో ఊహ తెలిసినప్పటి నుంచి విధి మనతో ఆడుకుంటోంది. ఈ జన్మంతా కోరికల్ని చంపుకొని బతకాలి. కోరికల సంగతి దేవుడెరుకు. ఇవాళతో మన అందరి కదా సమాప్తం. వాడు తప్పించుకున్నాడు. ఎవరు? నువ్వు ఎవరి సంగతి చెప్తున్నావు? ఇంకెవడు? వాడే, ఆ కమిషనర్ మొగుడు. పోలీసుల్ని మిలిటరీని ఆగమేఘాల మీద ఇక్కడికి రప్పిస్తాడు. ఏమిటా నీ పిచ్చి పేలాపన? ఆయన తప్పించుకున్నాడా? వాడిని కమిషనర్ కారులో నేను చూశాను. నువ్వు తికమకగా మాట్లాడతావేంటి? కమిషనర్ మూడు లోపల ఉన్నాడు. లోపల? ఆ కారులో ఉండేవారు? అనుమానం ఉంటేరా, నేను చూపిస్తాను. ఇప్పుడు నమ్ముతావా? అర్రర్రర్రర్రే, ఇదేమిట్రా ఈ మహేంద్ర జాలం? నా కళ్ళ మీద ఒట్టు, నా విద్య మీద ఒట్టు, నీయన్ని ఇప్పుడే ఆ కమిషనర్ కారులో చూశాను. అయితే మరెవరినో నువ్వు చూసుంటావు. నువ్వు ఆడదానివేగా, నేను మగాడినేగా. ఈ రెండు నిజమైతే ఈయన చూసింది నిజమే. వెంకటరమణ పాములాడు పాము కాడ వల్లే చస్తాడని పెద్దలు అంటారు. నా మ్యాజికే నాకు విరోధమైందా? అదే ముక్కు, అయ్యో అవే కళ్ళు, నన్ను ఎందుకు తెచ్చారు? అదే లుక్కు. ఏం సందేహం లేదు, వీడే వాడు, వాడే వీడు. ప్లీజ్ నన్ను మా ఇంటికి పంపండి. మీ రేషన్ కార్డులో మీ పేరు తీసేశారని తెలిసింది. ఓ చిన్న డౌట్, మీకు ఇంకెవరైనా అన్నదమ్ములు ఉన్నారా? లేరు. తప్పు మీ నాన్నదే అయి ఉంటుంది. ఆయన శృంగార పురుషుడు అనుకుంటా. ఇద్దరిని చూస్తే కార్బన్ కాపీలా ఉన్నారు. ఇందులో ఏదో మోసం ఉంది, అది కనిపెట్టాలి. కనిపెట్టాలంటే వీళ్ళమ్మ అడ్రస్ తెలుసుకుని రహస్యంగా అడగాల్సి ఉంటుంది. అది కాదు, కమిషనర్ తో ఉన్నవాడెవరో ఆరా తీయాలి. పెద్దయ్య గారు, నేను ముత్తుని. తొందరగా ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఏ ఎందుకు కంగారు పడుతున్నావు? ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చారు. వాళ్ళంతా నన్ను గుర్తుపట్టారు. నాకు భయంగా ఉంది అయ్యగారు. ఆ ఫైల్ సంగతి ఏం చేసావు? ఇవాళ రాత్రికి తప్పకుండా కనిపెట్టేస్తానండి అయ్యగారు. నువ్వు ఆ ఫైల్స్ పట్టుకురావాలి. నా గూండాలు ఆ చుట్టుపక్కలే తిరుగుతుంటారు. ఫైల్స్ లేకుండా నువ్వు వచ్చావో నీ భార్య బిడ్డల్ని నువ్వు చూడలేవు. అయ్యో నేను చేయకండి బాబాయ్ గారు. సర్లే. దేవుడా, నేను ఎలాంటి తప్పు చేయలేదే. నన్నెందుకు ఇట్లా కట్టపెడుతున్నావు? అల్లారి వదిలేసి రావడం తప్పైపోయింది. ఎక్కడి నుంచినారేమిటండి? అరే, ఏడుస్తున్నారా? ఏమైందండి? దేని గురించైనా బాధపడుతున్నారా? ఏమండి, ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఇది వరకట్లా మీరు మారేంత వరకు నేను ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాను. Come on. Who gave you the permission to enter my bedroom? కుక్కలా లోపలికి రావడానికి ఇది ఎవరైనా అనుకున్నా? సారీ మేడం, ఈ రాస్కల్ మీ భర్త కాదు. చెప్పరా? He was cheating you. నువ్వు పిచ్చిదాన్నా మాట్లాడుతున్నావు. పిచ్చి కాదు, నిజమే. నువ్వు మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీస్ పవర్ ఏంటో నీకు చూపించాల్సి ఉంటుంది. వీడి గురించి మీరు తెలుసుకునేంత వరకు నేను పోను. వీడు వంచకుడు. ఆ భుజంగం వాడి గూండాలు కలిసి ఇలా నాటకం ఆడుతున్నారు. పరువు మర్యాదలతో జీవిస్తున్న నా ఇంట్లో ప్రవేశించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? సాటి ఆడదానికి సహాయం చేయడానికి రావడం తప్పైంది. బాసు, వీరే మీ నిజమైన భర్త రవీంద్రనాథ్. వీడు స్మగ్లింగ్ లారీ డ్రైవర్ ముత్తుగాడు. మీ శీలాన్ని కాపాడే అవకాశం మాకు కలిగింది. కొంచెం ఆలస్యం అన్నట్టయితే జంబలగడి పంబా అంటూ 2-3 గోల్స్ చేసిండువాడు నా కొడుకు. శ్రీదేవి, అంతా అయోమయంగా ఉంది. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఏమిటండి ఇదంతా? కంగారు పడుకో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు. నువ్వు చేసిన ఉపకారానికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. రాముడు భీముడు చిక్కడు దొరకడు సినిమాల్లో ఇలాంటి సీన్లు చూశాను. దీనికి మూల కారణం వీళ్ళ నాన్నే. ఆయనకి చెన్నెళ్ళు ఉన్నట్టుంది. ఎవరా నువ్వు? క్షమించండి అయ్యగారు. ఎవరు నువ్వు? నేను సింగారముత్తుని, స్మగ్లింగ్ లారీ డ్రైవర్ని. నిన్నెవరు పంపారు? నాకు తెలియదు అయ్యగారు. నిజం చెప్పు. చెప్పరా? నిజంగా నాకు తెలియదు అయ్యగారు. చూడండి సార్, వీడి చేత నేను నిజం కక్కిస్తాను. ఎందుకు అయ్యగారు ఇలా కొడుతున్నారు? ఎందుకు సార్ కొడుతున్నారు? ఈ
బోసు సంగతి నీకు ఇంకా తెలియదురా. ఈ బోసు ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టు లెక్కరా. ఏయ్, కమిషనర్ రింగ్ లో బాలేద్దామని వచ్చావు కదూ, సూలూరుపేటలో సారా అమ్ముకునే నా కొడక చెప్పరా, ఎవర్రా నిన్ను పంపింది? చెప్పరా నా కొడక, చెప్పా. ఏమైంది మేడం? సురేష్ అరెస్ట్. డూ ఇట్. ఎస్ మేడం. సరైన సమయానికి మీరు రావడం మంచిదైంది. మా వారు తిరిగి వచ్చారు. వాడెవడో మా వారి పోలికలు ఉన్న ఒక ఫ్రాడ్ అయి ఉంటాడు. బట్ వాడికంటే నువ్వు ఎక్కువ ఫ్రాడ్ చేస్తున్నావు అని డిపార్ట్మెంట్కి డౌట్. నేనా? ఏమిటి సార్ మీరు అంటున్నది? అదంతా తర్వాత చెప్తాను. బై ద బై, ఎవరి అమ్మాయి? ఇందు. ఏం చేస్తోంది? ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ని. నీకెలా ఈ అమ్మాయితో పరిచయం అయింది? ఎస్ఐ మన్మథమూర్తి ఫ్రెండ్ సార్. మూర్తి నాకు పరిచయం చేశాడు. ఇంత రాత్రి వేళ వచ్చారేంటి? డిపార్ట్మెంట్ నమ్మలేని కొన్ని విషయాలు తెలిసినాయి. అది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. దేని గురించి సార్? అయ్యో, నోట్లో వేలు పెట్టినా కొరకలేని అమాయకురాలు పోలీస్ కమిషనర్ గారి బంగళాలో లూటీ గ్యాంగ్ కి ఆశ్రయం. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డిపార్ట్మెంట్ సార్. తన యూనిఫామ్ టోపీ ఇచ్చి ఊరంతా దోచుకోమని ఈ అమ్మాయిని ఊరి మీద వదిలింది ఈవిడేనని ఇప్పుడు అర్థమైందా? మేము ఈ విషయం బయట పెట్టకపోతే నువ్వు ఇంకా రెచ్చిపోయేదానివి కదా. నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పండి. అయ్యో, స్ట్రైట్ గా చెప్పాలా? నేను మొదలెడితే చిప్ప అరిగిపోతుంది. మీరే చెప్పండి సార్. నీ పేరు పెట్టుకుని ఊరంతా దోచుకుంటున్న ఆ దొంగల రాణి ఇదే. స్టాప్ ఇట్, మేము సరెండర్ అయిపోతాం. అయ్యో, ఆ మంత్రవాదాన్ని తీసుకుపోయాడు. మిగతా బంగారం డబ్బు వీలైనంత తీసుకెళ్ళు, మిగతా వదిలే. రామచంద్ర, మిగతా వాళ్ళని తీసుకుని నువ్వు వెళ్ళిపో. మనం బతుకుంటే మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. ఆగండి ఆగండి, అందరూ ఇక్కడే ఉండండి. నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. ఈ పాపమ్మ సంగతి తెలియదు. నీ మాట మాకేదం, నువ్వు చెప్పినట్టే వింటాం. మేము లోపలికి రాం. సరే, మీరందరూ ఇక్కడే ఉండండి. వాళ్ళ సంగతి నేను తేల్చుకుంటాను. త్వరగా రా. సరే. బాలుబాయ్ ఇంతవరకు రాలేదేమిటి? బాలు వస్తాడు. అయ్యో, పాపం వస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా పారిపోదాం అనుకున్నారా? అంతా మాకు తెలుసు. కనీసం మాతో ఒక మాట కూడా చెప్పకుండా పోవడానికి మనసెలా వచ్చింది? మా కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్నిట్లో తోడు నీడగా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడూ మేం పరాయి వాళ్ళుగా చూడలేదు. ఏమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారా? నిజం చెప్పాలంటే ఇదంతా మా స్వార్థం కోసమే చేశాం. మీకు సహాయం చేయడం, మీతో స్నేహంగా ఉండడం. పోలీసులు? అయ్యో, పోలీసులు. అయ్యో అంకుల్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పద్మవ్యూహంలో ఇరుకున్న అభిమన్యుడిలా ఉంది మా పరిస్థితి. బయటపడడానికి మార్గం లేదు. పగబడితే పట్టించండి, జాలి పడితే రక్షించండి. చలో చలో మేరే సాత్ రండి. ఆగండి ఆగండి, మేమందరం జీవించున్నంత వరకు పోలీసుల్ని కాలనీలో అడుగు పెట్టనివ్వం. మా డ్యూటీకి ఎవరు అడ్డం రావద్దు. వదలం, మేమెవరిని వదలం. మీరందరూ అడ్డం లేవడం మంచిది, లేకపోతే మేము లాఠీ చార్జ్ చేస్తాం. చెయ్యండి, ప్రాణం పోయినా మేము ఇక్కడి నుంచి కదలం. ఒక క్రిమినల్ ముఠాకి మీ కాలనీలో ఆశ్రయం ఇచ్చారు. మా శవాల్ని తొక్కుకుంటూనే మీరు లోపలికి వెళ్ళాలి. మీరందరూ నాతో రండి. మేడం. అంకుల్ రండి. అది లేదు. మెల్లగా. గట్టిగా పట్టుకో.
అంకుల్ అంకుల్ చూసి జమీందారిణి పార్వతీదేవి మా అమ్మ. అమాయకుడైన నాకు వల విసిరి వంచిందిరా మీ లూటి గ్యాంగ్ లీడరు. అన్యాయంగా చేరిపోయిందిరా నా ప్రమోషన్. దానికి బదులు నిన్ను పట్టుకుంటా. సార్ 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 పోలీస్ బలగాలు మనల్ని పట్టుకోకముందే మన లక్ష్యాన్ని నెరవేర్చాలి. దాక్కోవడానికి ప్రస్తుతం ఒక నమ్మకమైన ఇల్లు కావాలి, అంతే కదా? నా దోస్తు ఒకడున్నాడు, మహా ఉబ్బులింగడు. మీరు వాణ్ణి కొంచెం పొగిడారంటే వాడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. కొంచెం రౌడీలా కనిపిస్తున్నా స్నేహానికి మంచివాడు. నా గురించి వాడు మీకు చెప్పే ఉంటాడు. వాడు చెప్పినట్టు నేను గొప్పవాడినేం కాదు. బుళ్ళమ్మ చెప్పినట్టుగా నా పర్సనాలిటీ చూస్తే అందరూ హీరోలా ఉంటా అంటారు. నిజమేనేమో మరి. ఈయన్ని చూస్తే ఒక ఇంగ్లీష్ యాక్టర్ లా ఉన్నారు కదా. నంబర్ 1 బీపీ కదా అంకుల్? ఎవరో వెళ్ళి చూడండి. నేనా? మీకు భయం అయితే నే పడతాను. ఏయ్, ఈయన యాక్షన్ హీరో జాకీ చాన్ లా ఉన్నారు. అదంతా ఆయనే చూసుకుంటారులే. సరే. ఏం పోజు? అన్నగారు కష్టాలే. క్రిమినల్ వారపత్రిక పబ్లిషర్వి కదూ? బూతులు రాసే పత్రికకి పబ్లిషర్. ఈ సఫారీ సూటు ప్లాట్ఫామ్ మీద పెట్టినట్టుగా జేబులో పెన్నులు ఊరికే స్టైల్కే గణేష్ బీడీలు ట్రిపుల్ 4 ప్యాకెట్లు పెట్టినట్టు అనుకోండి. నీ పేరేమిటి? మేడం అడుగుతున్నారు కదా, నీ పేరేమిటి? నీకు పేరు లేదా? నత్తుంది, కొడతారని భయం. అదేమిటి? ఏదో పుచ్చకాయ లాంటి పేరు మేడం. నీ పేరు పున్నయ్య అని నాకు తెలుసు. ఊరికే అడిగానంతే. నీ పత్రికలో వస్తున్న వార్తలన్నీ వాస్తవాలేనా? భూతు పత్రిక అంటూ అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు. మిగతా పత్రికల్లాగా అసత్యాలు రాయం. మానభంగాలు వ్యభిచారాల గురించి బాక్స్ గట్టి వేస్తుంటారు. అవి ఒక రకమైన వార్తలే, అవునా మిస్టర్ పున్నయ్య? అవును. వీడికి ఎవరు మేడం పోలీసు ఉద్యోగం ఇచ్చింది? నన్ను టిఫిన్ కూడా చేయలేకుండా పట్టుకుని లాక్కొచ్చాడు. నేనే నేరం చేశాను? నువ్వెలాంటి నేరం చేయలేదు. నాకు నువ్వు ఒక చిన్న సహాయం చెయ్యాలి. మీ క్రిమినల్ వారపత్రికలో భయంకరమైన నక్సలైట్ల గురించి, భూస్వాముల దౌర్జన్యాల గురించి రాస్తుంటారే, అందులో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన జమీందారు ప్రభాకర వర్మ హత్యతోనూ వారి భార్య పార్వతీదేవి హత్యతోనూ నక్సలైట్లకి ఎలాంటి సంబంధం లేదని రాశారు. అది నిజమేనా? వీడికి ఏమైనా తెలిస్తే కదా నిజమో కాదో చెప్పడానికి. నా గురించి ఏం మాట్లాడద్దు మేడం. వీడు బయట పంపకపోతే నేనేం చెప్పను. డోంట్ డిస్టర్బ్ హిమ్. మేడం కమాన్ పున్నయ్య, చెప్పు. మళ్ళీ నెత్తొచ్చిందా? కొన్ని సంవత్సరాలుగా నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న నగ్న సత్యాలివి. భూపతి నగరం జమీందారైన ప్రభాకర వర్మని వారి భార్యని చంపింది నక్సలైట్స్ కాదు. ఆ హత్యా నేరాలు వాళ్ళ నెత్తిన వేసి కొందరు దుర్మార్గులు తప్పించుకున్నారు. కొన్నేళ్ల కిందట విశాఖపట్నం బీచ్ లో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిన నెత్తొచ్చింది హుస్సేన్ భాయ్. వాణ్ణి కానిస్టేబుల్ రామచంద్రయ్య కనిపెట్టి అరెస్ట్ చేశాడు కదా. అదే విధంగా పెద్ద కేసు కనిపెట్టే పనిలో ఉన్నాను ఇప్పుడు. అందుకే ఈ పెన్నులని పెట్టుకుని ఊరెగుతున్నా. ఈ పొన్నయ్యో పిచ్చోడు. వీడి మాటలు విని మనం ప్రొసీడ్ అయ్యామంటే పుట్టగతులు ఉండవు మేడం. నో, మిస్టర్ పున్నయ్య చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలున్నాయనిపిస్తోంది. మిస్టర్ భుజంగరావు ఇంట్లో దోపిడీ చేయడం, ఆయన కొడుకును కిడ్నాప్ చేయడం చూస్తుంటే నక్సలైట్ల అత్యాచారాలకి వీటికి సంబంధం ఉందనిపిస్తోంది. మీ దగ్గరున్న అన్ని ఆధారాలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం నాకు కావాలి. అంతేకాదు కొన్ని వాస్తవాలు సేకరించడానికి మీ సహాయం నాకు కావాల్సి ఉంటుంది. వసుదేవుడు అంతటి వాడు గాడిద గాడి పట్టుకున్నట్ట. ఆ గాడిద వీడే ఉంటాడు మేడం.
నేను సహాయం చేస్తాను, వీడు బయటికి పోవాలి. అలా అయితే మనం ఒక ఆయన కలుసుకుందాం. నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వచ్చానంటే నాకు ఆళ్ళు విరగొడతారని బెదిరించాడు. మీరు కొమ్ము కాస్తానంటే నేను వస్తాను. ఎవరతను? రిటైర్డ్ డిఐజీ మంగళగిరి గోపాలరావు. పోరా పోరా బయటికి పోరా అంటే పోవే. నువ్వు ఈ గడప తొక్కకూడదని నీకు 100 సార్లు చెప్పాను. అది కదండి. మర్యాదగా వెళ్ళకపోతే దీంతో 4 వాయిస్తాను. ఆయన చేతికర్ర వాడక ముందే మనం వెళ్ళిపోవడం బెటర్. అలా చేయండి. ఏదైనా ఒక పని సాధించాలంటే తన్నులు తిన్నా తప్పులేదు. తనులు నీలాంటి బూతు పత్రివాడి తినాలి. నేను పోలీసు ఉద్యోగస్తుని, కొట్టడమే గాని కొట్టించుకోను. పోలీసు ఉద్యోగస్తుడివా? దాని అర్థం ఏమిటో తెలుసా నీకు? రాజకీయ నాయకుల ఇంట్లో నౌకర్లా అంట్లు తోముతూ మంత్రులకి వాళ్ళ పెళ్లాలకి అడ్డమైన పనులు చేస్తూ పొట్టబోసుకోవడం మాత్రమే ఇక్కడున్న పోలీసు ఉద్యోగస్తులకి తెలుసు. కాదని చెప్పగలవా నువ్వు? మంత్రులకి భయపడకుండా డ్యూటీ చేస్తున్నానన్న ఆత్మవిశ్వాసం నాకుంది. మీరనుకుంటున్నట్టుగా పోలీసు ఉద్యోగస్తులందరూ ఆ కోవకి చెందరు. ఓహో, శ్రీదేవి, కమిషనర్ ఆఫ్ పోలీస్, భూపతి నగరం జమీందార్ ప్రభాకర వర్మ వారి భార్య హత్యల గురించి తెలుసుకోవడానికి వచ్చావు కదూ? ఎస్, మీ వల్ల ఏదైనా ఒక ఆధారం దొరికితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ సార్. అవును సార్. ఆ 2 హత్యలు నిజంగా నక్సలైట్స్ చేసినవంటారా? నో, ఇట్ వాజ్ వెల్ ప్లాన్డ్ మర్డర్, బట్ పోలీసులు వాటిని నక్సలైట్ మర్డర్స్ గా మార్చారు. ఇందాక ఈ పొన్నయ్య చెప్పింది నిజమేని నమ్ముతారా? పత్రిక అమ్ముడు పోవడానికి తిమ్మిని బెమ్మిని చేసి నానా చెత్త రాస్తూ ఉంటాడు. అది మీరు నమ్మకండి. ఊరికే తిట్టకండి. నేను నోరెత్తావంటే చంపేస్తాను. 1966లో ఇక్కడ చేసిన హత్యలతో నక్సలైట్లే విసికెత్తిపోయారు. మరి ఆ తర్వాత జరిగిన దారుణమైన హత్యలు స్వార్థ రాజకీయ నాయకులు నక్సలైట్ల హత్యలుగా ప్రచారం చేశారు. ప్రభాకర్ వర్మ, పార్వతీదేవి గారి హత్యలు కూడా ఆ లిస్టులోనే చేర్చారు. శ్రీదేవి, ఆ హత్యా నేరం కింద ఇప్పటికీ ఒకడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడున్న పత్రికల వాళ్ళు విప్లవకారులు మర్చిపోయిన దురదృష్టవంతుడు. అది నీకు తెలుసు అనుకుంటా. నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను సార్. ఎవరో కుందుర్తి వాసు. ప్రభాకర్ వర్మ జమీందారు గారిని దేవుళ్లా కొలిచే ఒక నౌకరు అతను. మనిషి మంచివాడు, అమాయకుడు అయినందువల్ల ఆ హత్యా నేరాన్ని అన్యాయంగా అతను ఎత్తినవేశారు. ఫర్ వాట్? టు ప్రొటెక్ట్ సంబడి. వాసు, మిమ్మల్ని చూడడానికి కమిషనర్ వచ్చారు. నన్నా? ఈయనే మేడం మీరు అడిగిన కుందుర్తి వాసు. రేపు ఉదయం ఈయన విడుదలవుతారు. నా పేరు శ్రీదేవి, కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను మీ ద్వారా కొన్ని నిజాలు తెలుసుకోవాలని వచ్చాను. ఏమిటి? నక్సలైట్స్ గురించా? నాకేమీ తెలియదు. ఇప్పుడు భగవద్ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నాను. విప్లవం వదిలి సన్యాసినైపోయాక ఒక వాస్తవం నేను తెలుసుకున్నాను. ప్రపంచంలో ఒకే కమ్యూనిస్ట్ ఉన్నాడు, ఈశ్వరుడు. ఆయనే పెద్ద కమ్యూనిస్టు. జమీందార్ ప్రభాకర్ వర్మ, ఆయన భార్య పార్వతీదేవి హత్యల గురించి మీకు తెలిసిన నిజాలు కొన్ని తెలుసుకోవాలి. ప్రభాకర్ వర్మ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వాడిని నేను. మీరిప్పుడు కొత్తగా ఎంక్వైరీ చేసి నిరపరాధిని రుజువు చేస్తే అనుభవించిన శిక్షకి న్యాయపీఠం సంజాయిషిస్తుందా, లేక నష్టపోయిన నా జీవితాన్ని తిరిగిస్తుందా? నన్నేం అడగొద్దు, గతాన్ని గుర్తు చేయొద్దు. ప్లీజ్, యు మే గో. మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను రాలేదు. చిన్న సహాయం కోసం వచ్చాను. జమీందార్ గారి ఎస్టేట్ లో మీరు పనిచేసేవారని చెప్పారు. జమీందార్ గారి పిల్లల గురించి మీకేమైనా తెలుసా? ముక్కుపచ్చలారు నిద్ర అమ్మాయిలుండేవారు. చందమామ కథలు చెప్తూ వాళ్ళని నా భుజాల మీద వేసుకు తిరిగేవాణ్ణి. ఒకవేళ ఆ పసిపిల్లలు ఇప్పుడు జీవించి ఉన్నట్టయితే వాళ్ళు నన్ను ఓ హంతకుల్లా చూస్తారు. చెయ్యని నేరానికి మీరు అన్యాయంగా శిక్ష అనుభవించారనేది నిజమే కావచ్చు. బట్ నిజమైన నేరస్తుడు ఎవరనేది కనిపెట్టాలన్న ప్రయత్నంలోనే నేనున్నాను. జైలు నుంచి విడుదలయ్యాక మీరెక్కడుంటారో చెప్తే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. శేష జీవితం ఎక్కడ గడపాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు. దేవుడు ఎక్కడ రాసి పెట్టాడో. ఎనీవే, విష్ యు ద బెస్ట్. బాకీ చెల్లించకపోతే అది ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు. నాకు టోపీ వెయ్యాలనుకుంటే డొక్క చీరేస్తాను. ఒక వారం టైం ఇవ్వండి. ఒక వారంలోగా అసలు వడ్డీ ఇవ్వనట్లయితే నీ కొట్టు కొల్లేరైపోద్రా నా కొడక. సార్, ఆ అమ్మాయి వస్తుంది. బేల్పూరి గులాబ్ జామ్ ముంబైలో దొరుకుతాయి. ఈ సంతలో ఎక్కడ దొరుకుతాయి? టౌన్కి పోతే దొరుకుతాయి కదా, మనం వెళ్దామా? నేనున్నానని మీ అక్కయ్య పంపించింది. అరగంటలో ఇంటికి వెళ్ళకపోతే
సుబ్బాయ్, ఏంటి? మన చిందని ఆ భుజంగం తమ్ముడు లాక్కుపోయాడు. వాడు దాన్ని ఏం చేసినా చేస్తాడు. టౌన్ మొత్తం వెతికాను, వాడు నాకు కనపడలేదు. ఎలాగైనా సింధుని రక్షించాలి. బోస్, నువ్వు వెంటనే వెళ్ళు. జడకుప్పెలు, గాజులు, తిలకం ఇద్దరమ్మాయిలకి ఒకే రకం తీసుకొచ్చాను. అదిగో వస్తుంది, ఇవిగోనమ్మా. ఏంటి బస్సు హడావడి? ఎక్కడికి వెళ్తున్నావు? వీడు నెత్తికేసానా? సూట తాట పెడతాడా? తాగట్టు బెటరు, అమ్మేస్తారు. నేనేం కావాలి? కమిషనర్ వచ్చింది, ప్రజెంట్ ఇస్తుందేమో. చెప్పద్దు. ఇంట్లో ఉన్నాడు. దొంగల ముఠ నాయకుడివా? లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి లాలి. అమ్మగారు, అమ్మగారు, ఎవరు? అమ్మగారు, ఏమిటి దావుదు, ఏమైంది? జమీందార్ గారిని. జమీందార్ గారిని? జమీందార్ గారిని. మా వారికి ఏమైంది? అయ్యో, చెప్పు దావుద్. జమీందార్ గారిని ఆ భుజంగం చంపేశాడు. అరే భగవంతుడా! నన్ను క్షమించండి అమ్మగారు, నేను బాగుపడాలంటే మీరు చూడాలి. పిల్లల్ని చంపేయండ్రా. ప్రభాకర వర్మ వారసులు ఎవరు బతికొండకూడదు. అమ్మాయి, మీరు పారిపోండి. ఎడాకు, వాళ్ళు కనిపెడతారు. ఇక్కడే అక్కడ దాక్కుని ఉంటారు. రారా. అమ్మాయిందు, మా అమ్మ కావాలి. రాకమ్మా. రాఘవ, వాళ్ళని చంపేయి. ఆ రాత్రి వాళ్ల కంట పడకుండా నెత్తురు కారే కాలితో జమీందార్ కూతుళ్ళని నా మేనల్లుడిని తీసుకుని భూపతి నగరం నుంచి నేను వచ్చేశాను. ప్రతిఘటన కోసం పగని పాలు పోసి పెంచాను. కాలు విరిగిన కుంటికూర లాంటి వాణ్ణి నేను. కానీ ఆ పులిబిడ్డలు నో, వాళ్ళని అరెస్ట్ చేయడం మీ వల్ల కాదు. వాళ్ల ప్రాణాన్ని త్యాగం చేసైనా జీవిత లక్ష్యం నెరవేర్చుకుంటారు. నేరస్తుడని రుజువైతే వాళ్ళని మేము శిక్షిస్తాం. చట్టాన్ని అతిక్రమించడానికి మేమెవరిని అనుమతించాం. చట్టం రాయడానికి, నోటితో చెప్పడానికే పనికొస్తుంది. అంతకంటే దానికి విలువే ఉంది. కట్టుకున్న వాణ్ణి ఎత్తుకుపోయి మీకు అన్యాయం చేశారే వాళ్ళు. వాళ్ల మీద ఏదైనా యాక్షన్ తీసుకోగలిగారా? ఏం చేయగలిగింది మీ చట్టం? వీలు కాకపోవచ్చు, బట్ ఒక భారీగా మనసులో బాధపడుతున్నా ఒక పోలీస్ ఆఫీసర్ చేయవలసిన బాధ్యతల్ని నేను మర్చిపోకుండా చేస్తున్నాను. నేను మౌనంగా ఎందుకున్నానో త్వరలోనే మీరు తెలుసుకుంటారు. చెప్పరే కాపు, నా కొడుకెక్కడా? కమిషనర్ ఇంట్లో మా ఫైల్స్ ఎవరు పెట్టారే చెప్పు. చెప్పకుండా మొండికేస్తున్నావా? ఎలా చెప్పించాలో నాకు తెలుసే.
మీ అక్క దొంగలు రానుంది, దాని కాళ్ళు చేతులు మోకులతో కట్టేసి నడి రోడ్డులో దాన్ని వేలాడదీస్తా. ఇద్దరి మెడలకి ఉరితాడు బిగించేశాను. అదే నా పని. నేను ఆవిడ మృత్యుణ్ణి. ఎప్పుడు చంపాలో నిర్ణయించాల్సింది నేను కాదు, అది ఆవిడకే తెలుసు. అదిగో మృత్యుదేవత వస్తోంది. అవును, నేనే నీ మృత్యువుని. ఈ అవతారానికి ముందు నేనెవరినో, నా చరిత్ర ఏమిటో నీకు తెలియాలి. మరణించే ముందు నువ్వు తెలుసుకోవాలి. పెద్దాపురం సాని కొంపల్లో బ్రోకర్ పనులు చేస్తూ బతికిన ఒక లోఫర్, శ్రీమంతుల పంచన చేరి వాళ్ల కాళ్లు పిసుకుతూ బతికిన ఒక యాచకుడు, పిశాచిలా 15 సంవత్సరాలకి పూర్వం ఒక రక్తసిక్తమైన కత్తితో నా కళ్ళు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏరా, గతం జ్ఞాపకం రావడం లేదా? పెద్దమ్మాయి గారా? అవును, పగ తీర్చుకోవడానికి పులి బిడ్డలా 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసం. వద్దు, నన్ను చంపొద్దు. నీ రక్తంతో చనిపోయిన నా తల్లిదండ్రులకి తర్పణాలిస్తాను. నన్ను చంపొద్దు. జమీందారు గారిని చంపింది నేను కాదు. ఒకడు చెడిపోతేనే మరొకడు బాగుపడతాడు. అదే ప్రకృతి నియమం. పనికిరాని ఈ ఖద్దరు పట్టలు కట్టుకుని యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అనే ఈ పదవి నాకు బోరు కొట్టింది. రాజకీయాల్లో అంతస్తు పేరు సంపాదించాలంటే డబ్బు కావాలి. డబ్బుంటే చాలు, కొండ మీద కోతి దిగొస్తుంది. జమీందారు ఆస్తుల్ని అమ్మేసి ఫారెన్ వెళ్ళడానికి ముందే ఆయన్ని లేపేయాలి. ఐడియా బాగుంది, మనసులో నాకు కొంచెం భయంగా ఉంది. భయపడకు. ఒళ్ళు మర్చిపోయేట్టు తాగిన జమీందార్ని చంపింది జమీందార్ గారి పొలాల్లో పనిచేసే నక్సలైట్ లీడర్ కుందుర్తి వాసు అని నేను ప్రచారం చేస్తాను. ఇందులో భాగం మనకు మాత్రమే కాదు, మనకి తోడుగా ఉన్న పోలీసులకి, నాయకులకు కూడా ఉంది. మరికి నీకు భయం ఎందుకు? విశ్వాసపాత్రుడివైన నువ్వు ప్రతిరోజు ఆయన తాగే విస్కీలో కొంచెం విషం కలిపితే చాలు. తలనరికి చంపితేనే కదా నక్సలైట్లు చంపారు నమ్మించగలం. తల నరక తప్పదు. భారతంలో అశ్వత్థామ ఏం చేశాడో నీకు తెలియదా? హాయిగా నిద్రపోతున్న ఉప పాండవుల్ని చంపేశాడు. మనం ఆయనకి విషమిచ్చి తల నరికేద్దాం. ఆ రక్తంతో భూస్వాముల దౌర్జన్యాల గురించి రాని. గుడ్, భలేవాడివే. టైం దగ్గర పడిందని కరెక్ట్ గా కనిపెట్టావు. ఎందుకా కంగారు? నేను చావబోయే టైం గురించి చెప్పలా, మందు కొట్టే టైం గురించి చెప్పాను. నిజానికి మా ఆవిడ కంటే నా మీద నీకే ఎక్కువ శ్రద్ధ ఉందిరా. మా ఆవిడే నాతో ఆ మాట అంది. 71లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ పెట్టడం మా నాన్నగారికి పెద్ద షాక్ అయింది. ఆనాటి నుంచి మానసికంగా కృంగిపోయి ఒక రోగిష్లా తయారయ్యారు. ఫారిన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమని మా ఆవిడ చంపుకు తింటారు. ఏమిట్రా నీ మొహం అలా డల్గా ఉంది? ఏమైందిరా? ఏం లేదయ్య గారు. అందరినీ వదిలిపెట్టేసి ఫారిన్ వెళ్ళిపోతున్నాను దిగులా? అలా ఎప్పుడూ అనుకోవద్దు. నిండు మనసుతో మీ అందరూ నాకు వీడ్కోలేవాలి. వరం, నీ పేరుతో రాఘవయ్య పేరుతో నేను రిజిస్టర్ చేయించాను. నువ్వు పొరపాటున మందు మార్చిపోసావేంట్రా? నాకు మైకం వస్తున్నట్టుంది. నరాలు జూమంటూ లాగుతున్నాయిరా. ఏట్రా? ఏంట్రా? ఏం మాట్లాడవేంటి? రాఘవయ్య, క్షమించాలయ్య గారు, మందులు భుజంగం విషం కలిపాడు. భుజంగం, నువ్వెంత పని చేసావా? మీకేం కావాలి? నన్ను చంపి మీరే సాధిస్తారు? బోలెడు బోలెడు సాధిస్తాను జమీందార్. అయ్యగారు, భుజంగా, ఆయన నౌకర్లు ఎవరొచ్చినా సరే ఈ కత్తితో నరికాయి. అయ్యగారు, ద్రోహి,
అయ్యగారి చంపావా? చంపుతా, నిన్ను చంపుతా. రండ్రా. అదమ్మా జరిగిన కథ. నన్ను చంపద్దు. భిక్షాందేహి అని యాచించే వారికి మనస్ఫూర్తిగా దానకర్ణుడులా ఏమడిగినా ఇచ్చేవారు ఆ జమీందారు. అవునా భుజంగరావు గారు? ఆ శివ చక్రవర్తి లాంటి వారిని అన్యాయంగా తీసేశారు కదా. ఏ ప్రాయశ్చిత్తమైనా చేసుకుంటాను. వన్నెకెక్కిన ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టినదాన్ని నేను. పరలోకంలో ఉన్న నా తల్లిదండ్రులకి ఆత్మశాంతి కలగాలంటే ముందు నువ్వు, తర్వాత వాడు. అతను వదిలు. డోంట్ ట్రై టు కిల్ హిమ్. జస్ట్ లీవ్ హిమ్ అలోన్. నో, ఈ కసాయి నా కొడుకుని చంపాలి. నేరస్తుడు రుజువు అయితే చట్టం అతన్ని శిక్షిస్తుంది. వద్దు. 15 సంవత్సరాలకి పూర్వం దేవతల్లాంటి నా తల్లిదండ్రుల్ని చంపినప్పుడు ఈ చట్టాలు, న్యాయస్థానాలు జీవోత్సవాల్లో ఉన్నాయో గానీ ఏం చేసి చెప్పండి. మాఫియా ముఠాల్ని, హత్తుకుల్ని రక్షించే ఈ చట్టం మీద నాకు నమ్మకం లేదు. ఏంట్రా మ్యాజిక్ అని చేద్దాం ప్లాన్ వేస్తున్నావా? ధైర్యం ఉంటే చూపించరా బడ్డు. మీ ఆవిడ కట్టుకోవడం చెప్పు, నాకు టైం లేదు. రాబే. ఈసారి కూడా తప్పించుకున్నాడు. రా. నా ఒంటికి నేనే మేస్త్రి. నా అమ్మబాయ్. ముఖ్యమంత్రి గారికి స్వాగతం. జాగ్రత్త. కొంచెం ఉండు. ఏమిటి? అమ్మ కాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? నాకున్న ప్రతిబంధకాలన్నీ అమ్మ కాలు పెట్టడం వల్లే తీరిపోయాయి. ఆడది కాలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నీకు కావాలి గోవిందు? నాకు వద్దనయ్య. ఆడది నెత్తి మీద కాలు పెట్టడం ఏంట్రా? అమ్మా మహాతల్లి. అమ్మ కాదురా, మరెవరు? స్వామి. ఓ స్వామి. ప్లీజ్ స్వామి కొంచెం తప్పుకోండి. సో అమ్మా మంగళ దేవి హరే జయ జయ జన పరిపోషితే వందే దేవి త్రిగుణాత్మికే వందే ముని జన పరిపోషితే. ఎవరి కొత్త భక్తుడు? తమరు వినే ఉంటారు. భుజంగరావు నాకు కావలసిన వాడు. మంచి మనిషి, భాగ్యవంత. నీ పూర్వజన్మ కర్మ వల్ల గ్రహాలు పీడిస్తున్నాయి. అమ్మ అనుగ్రహం వల్ల తొలగిపోవాలి. నాకు ప్రాణదానం చేయాలి. అది మాత్రం అమ్మ చేతుల్లో లేదు. ఆ పరమశివుణ్ణి ధ్యానించు. ఈశ్వర ఆశీర్వాదం తీసుకో. అమ్మా మహామాత లేవరా. ఆశీనులవ్వండి. జయ జయ మంగళ దేవి హరే సదా మహిమామృత మృదు హసితే వచ్చారు నాయాళ్ళు, వాళ్ళ ప్రాణాలు తీయాలి ఇయాళ. పోలీసులున్నారు జాగ్రత్త, ఆచితూచి అడుగు వేయాల.
ఈశ్వర అడుగు ఎస్ఐ అక్కడే నిల్చున్నాడు. స్వామి వెళ్ళండి. మీరన్నారు స్వామి. బాంబులు గతులు ఉన్నాయా? లేవు సార్. ఓ సారీ సారీ, అది మేట్రా. అది ఇట్టవరా. మనుషుల్ని సుఖంగా బతకనివ్వని పందెం కట్టావా ఎవరితోటైనా? కథలు చెప్పి వాళ్ళందరినీ తెచ్చి నా కొంపలో ఉంచి పోలీసుల చేత చితక బాధించావు. అడుగు, ఆ ఎస్సీ గారు చూశాడంటే కనీసం నా శవం కూడా దొరకనివ్వడు. ఎలాగైనా అమ్మాయిని రక్షించక తప్పదు. దావుద్ బైకి నేను రుణపడి ఉన్నా. పున్నయ్య స్వామి సాయం చేయాలి. శిష్య స్వామి గో ప్రణామం. హరి ఓం. వాడు క్రిమినల్. సాయిబాబా, ఆ నా కొడుకులు వాళ్ళని జైల్లో చంపక ముందే మీరు కాపాడారు. అలాగే ఇక్కడ అడుగు వస్తున్నాడు. ఆగిపోయి కాషాయ బట్టలు కట్టి దొంగ స్వామిలో నువ్వు ఎవర్రా? పాకిస్తాన్ వాళ్ళని గూడచారువా? పూజ కొరకు పూలు తెచ్చాను కుమారా. కుమారా జాగ్రత్త. నువ్వు కొనా నుంచి నాకు నామాలు పెడుతున్నావురా. ఆగరా. ఆ లూరి ఎక్కడరా? హరి 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 ఓం. హరిగిరి అన్నావో ఉరి తీస్తా. ప్లీజ్ ప్లీజ్ కొంచెం దూరంగా నుంచోండి. పట్టుకోండి సీఎంఓ రా. వీళ్ళు హంతకులు. మా కుటుంబాన్ని నాశనం చేసిన నయవంచుకున్నారా? మిమ్మల్ని చంపకుండా వదలండా. కుక్కలో వాళ్ళని కాల్చేరా. స్వార్థపరులైన మీలాంటి రాజకీయ నాయకులు బతుకులు ప్రజలకు తెలియజేయడానికి నాకు వీళ్ళు కావాలి. శ్రీదేవి, మైండ్ యువర్ టంగ్. ఎవరిని గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావో తెలుసా? అయినా తల్లికి ఆలికి తేడా తెలియని త్రాస్టప్ నా కొడుకులు. ఈ బటాచోర్ల పూర్వ చరిత్రలన్నీ నాకు బాగా తెలుసు. ఇలాంటి క్రిమినల్స్ కి పక్కన వేయడానికి, పాత సేవ చేయడానికి నేను సెల్యూట్ చేసే ఒక సుపీరియర్ అధికారి ఉన్నాడంటే నేను సిగ్గుపడుతున్నాను. డోంట్ ట్రై టు డామినేట్ మీ. వాసు? అవును, కుందుర్తి వాసు. బందిపోట్లు, హంతకులు, లంచగొండ్లు నాయకులు అవడం
స్వతంత్ర భారతదేశానికి దేవుడిచ్చిన ఒక శాపం. నీ వల్ల నాశనమైన ఒక కుటుంబానికి ఆఖరి వారసులు. వీళ్ళకు చేసిన ద్రోహానికి నువ్వు శిక్ష అనుభవించాలి. మనిషిగా పుట్టి నేను ఒక మంచి పని చేయగలిగాననే తృప్తి నాకు దక్కింది. నా జన్మ సార్థకమైంది. దీన్ని నక్సలిజం అంటారు, విప్లవం అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి. కమాన్.